మొదటి స్కందం 17వ అధ్యాయం. కలిపురుషునికి దండనము మరియు వరదానము అనే అధ్యాయాన్ని మనం చర్చిస్తున్నాం. 35వ శ్లోకం. సూత ఉవాచ పరీక్షితైవ మాదిష్ట స కలిర్జాతవే పతుః తముద్యతాసి మాహేదం దండపాణిమివోద్యతం. తాత్పర్యం మరియు భాష్యము. కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. సూత గోస్వామి పలికెను. ఆ విధముగా పరీక్షిన్ మహారాజుచే ఆదేశింపబడిన కలిపురుషుడు భయముచే వణకసాగెను. తనను చంపుటకు యమరాజు వలె ఎదుట సిద్ధముగా నిలిచి ఉన్న రాజును గాంచి అతడు ఇట్లు పలికెను. భాష్యం. తన ఆజ్ఞను ఉల్లంఘించినంతనే కలిపురుషుని శీఘ్రముగా వధించుటకు పరీక్షిన్ మహారాజు ఉద్యుక్తుడయ్యను. లేని ఎడల అతనిని వదిలివేయుటలో పరీక్షిత్తునకు ఎటువంటి ప్రతిబంధకము లేదు. శిక్షను తప్పించుకునుటకు పలు విధముల యత్నించిన పిమ్మట కలిపురుషుడు రాజుకు శరణమునొందవలనని నిశ్చయించుకొని ప్రాణభయముతో వణకసాగెను. రాజు లేదా దేశాధినేత అయినవాడు కలిపురుషుని ఎదుట మృత్యుదేవత అయిన యమరాజు వలె నిలువగలిగినంత సమర్థుడై ఉండవలెను. రాజాజ్ఞ తప్పనిసరిగా పాటింపబడవలెను. లేనిచో నేరస్తుని ప్రాణమునకే ముప్పు కలుగవలెను. జనుల ప్రశాంత జీవనమునందు కల్లోలమును సృష్టించు కలియుగ ప్రతినిధులను అణచుటకు ఇదియే ఏకైక మార్గము. కలిపురుషునికి దండనము మరియు వరదానము అనే అధ్యాయాన్ని మనం చర్చిస్తున్నాం. పూర్వ శ్లోకాల్లో మనం చూడడం జరిగింది. ఎప్పుడైతే ఈ రాజవేషంలో ఉన్నటువంటి శూద్రాధముడైనటువంటి కలిపురుషుడు వృషభ రూపంలో ఉన్నటువంటి ధర్మదేవతను, గోరూపంలో ఉన్నటువంటి భూమాతను అక్రమంగా అతడు హింసించడానికి ప్రయత్నిస్తూ ఉండగా చక్రవర్తి అయినటువంటి పరీక్షిన్ మహారాజు వచ్చి దానిని అడ్డుకోవడం జరుగుతుంది. అడ్డుకున్న సమయంలో ఈ పరీక్షిత్ మహారాజుకు కలిపురుషునికి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ మనం చూస్తున్నాం. అయితే పరీక్షిత్ మహారాజు కలిపురుషుణ్ణి హెచ్చరిస్తూ ఉన్నాడు. తన రాజ్యంలో అతనికి చోటు లేదని చెప్పి ఇవన్నీ కూడా చెప్పడం మనం చూసాం. ఇప్పుడు ఈ పరీక్షిత్ మహారాజు కలిపురుషుడు వాళ్ళిద్దరి యొక్క సంభాషణ అంతా వివరిస్తూ ఉన్నారు. ఎవరంటే సూత గోస్వామి సౌనకాది ఋషులకు చెబుతున్నారు. ఆయన ఇప్పుడు కొనసాగిస్తున్నారు. ఎప్పుడైతే ఆ విధంగా పరీక్షిత్ మహారాజుచే ఆదేశింపబడినటువంటి కలిపురుషుడు వెంటనే భయముతో వణకసాగాడు. ఎందుకని భయముతో వణసాగాడు అంటే అతనికి అర్థమైపోయింది. ఎందుకంటే ఈ పరీక్షిత్ యొక్క రాజ్యంలో పరీక్షిత్ మహారాజు పాలిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో, ఎందుకంటే ఆనాటికి మనం చూసినట్లయితే 5000 సంవత్సరాల క్రితం పరీక్షిత్ మహారాజు సమస్త భూమండలాన్ని పాలిస్తూ ఉన్నాడు అనమాట. అతను ఏదో కేవలం భారతదేశాన్నో లేకపోతే ఏదో చిన్న భూభాగానికి పాలకుడు కాదు. పరీక్షిత్ మహారాజు సమస్త భూమండలానికి పాలకుడు. ఈ రోజుల్లో చూస్తాం కదా మనం, ఏదన్నా ఒక దేశంలో వాళ్ళు నేరస్తులుగా వాళ్ళు శిక్ష వేయబడినట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే వేరే దేశానికి పారిపోతుంటారు. ముఖ్యంగా మనం చూడొచ్చు, భారతదేశంలో ఎవరైతే పెద్ద పెద్ద ఆర్థిక నేరాలకు పాల్పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళి ఇంగ్లాండ్లో తలదాచుకుంటూ ఉంటారనమాట. ఉదాహరణకు చూడండి, విజయ్ మాల్యా ఇలాంటి వాళ్ళు చాలామంది. ఇలా ప్రపంచ దేశాల్లో అనేక దేశాల్లో, లేకపోతే కొంతమంది ఇస్లామిక్ టెర్రరిస్టులు లాంటి వాళ్ళు అయితే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు వెళ్ళి మహమ్మదీయ దేశాల్లో దుబాయ్లోనో లేకపోతే సౌదీ అరేబియాలోనో ఇలాంటి దేశాల్లో తలదాచుకుంటూ ఉంటారు. లేదా కొంతమంది మలేషియా లాంటి ప్రాంతాలకు ఎక్కడికో దగ్గరికి వెళ్ళిపోతుంటారు. కానీ ఆనాటి పరిస్థితి అది కాదనమాట. ఆనాటి పరిస్థితి ఏమిటంటే
కలిపురుషుడికి తలదాచుకోవడానికి ఎక్కడ కూడా చోటే లేదు. కారణం ఏమిటి? ఎందుకంటే సమస్త భూమండలాన్ని పరీక్షిత్ మహారాజే పాలిస్తున్నాడు. ఇంకెక్కడికి వెళ్ళి దాక్కోవాలి? అవకాశం ఉందా? భూమి మీద ఎక్కడికి అడుగు పెట్టినా సరే వెంటనే పరీక్షిత్ మహారాజు అతన్ని శిక్షిస్తాడు. అందుచేత ఇక చేసేది ఏమిటో తెలియక ఈ కలిపురుషుడు భయముతో వణకసాగాడట. ఇక వణుకు పట్టుకుంది అతడికి, ఏమిటి నా పరిస్థితి అని చెప్పి. ఎందుకంటే అతని ఎదుట యమరాజు వలె నిలబడి ఉన్నాడట, ఎవరో ఖడ్గాన్ని చేతపట్టి, పరీక్షిత్ మహారాజు. ఇక్కడ భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు, ఒకవేళ పరీక్షిత్ మహారాజు యొక్క ఆజ్ఞను ఉల్లంఘిస్తే కలిపురుషుడు పరీక్షిత్ మహారాజు యొక్క చేతుల్లో మరణించాల్సి ఉంటుంది. శిక్షను తప్పించుకున్నటకు పలు విధముల ప్రయత్నించినా కూడా రాజుకు శరణము పొందడం తప్ప నేను తప్పించుకోవడానికి వేరే మార్గం లేదని చెప్పి అనుకున్నాడు. ఎందుకంటే మనం చూసినట్టయితే క్షత్రియులు ఎవరైతే వారిని ఆశ్రయిస్తారో, శరణ వేడతారో వాళ్ళకి రక్షణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉందన్నమాట. మనం రామాయణ కాలంలో కానీ లేదా మహాభారతంలో కానీ మనం చూసినట్లయితే ఎప్పుడైతే శత్రువు అయినటువంటి వాడు, వైదిక సంస్కృతి ఎలా ఉండేదంటే బద్ధ శత్రువు అయినటువంటి వాడు వచ్చి ఒకవేళ శరణ పొందిన రాజు అతన్ని రక్షించాల్సినటువంటి కర్తవ్యం ఉందన్నమాట. చూడండి, ఇది సనాతనమైనటువంటి వైదిక సంస్కృతిలో ఒక భాగం. అంతేగాని అతడు శరణ పొందినా సరే, నిస్సహాయ స్థితిలో ఉన్నా సరే వాడిని దండించడం అనేటువంటిది అది శాస్త్ర సమ్మతం కాదనమాట. అందుచేత ఈ కలిపురుషుడు మరి అతడు కూడా శాస్త్రం తెలిసిన వాడే కాబట్టి వెంటనే ఏం చేశాడంటే, ఇక నాకు వేరే దిక్కు లేదు, పరీక్షిత్ మహారాజును శరణ పొందాల్సిందే అని అర్థం చేసుకున్నాడు. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు, ఏమంటున్నారంటే ప్రాణభయంతో వణుకుతూ ఉన్నాడట. రాజు లేదా దేశాధినేత అయిన వాడు కలిపురుషుని ఎదుట మృత్యుదేవత అయిన యమరాజు వలె నిలువగలిగినంత సమర్థుడై ఉండవలను. చూడండి, దేశాధినేత అంటే ఆ విధంగా ఉండాలని చెప్పి అంటున్నారు. కానీ ఈ రోజుల్లో అది సాధ్యమా? సాధ్యమే కాదు. చూడండి, ఎందుకంటే అత్యంత ఘోరమైనటువంటి నేరాలు చేసిన వాళ్ళకు కూడా క్షమాభిక్ష పెట్టేటువంటి పరిస్థితి ఉంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో అసలు మరణశిక్ష అనేటువంటి దాన్ని పూర్తిగా నిర్మూలన చేస్తున్నారనమాట. క్రమక్రమంగా మనం చూస్తే ఏదో అత్యంత ఘోరమైన అంటే ఎవరూ కూడా అతన్ని సమర్థించకపోతేనో, అంటే ఆ నేరం చేసిన వాడి పట్ల ఎవరో వాదించేవాడు లేకపోతే, వాడు తీవ్రమైన నేరం చేసుంటే తప్ప ఈ రోజుల్లో మరణశిక్ష ఎవరికి కూడా వేయడంలా, ఒక విధంగా చెప్పాలంటే. కానీ ఇక్కడ చెప్తున్నారు, ఇక్కడ ఏమంటున్నారంటే జనుల ప్రశాంత జీవనమునందు కల్లోలమును సృష్టించు కలియుగ ప్రతినిధులను అణుచుటకు ఇదే ఏకైక మార్గము. కానీ ఇప్పుడు వచ్చిన చిక్కు ఏమిటంటే క్షత్రియులు ఎవరు కూడా లేరనమాట. అంటే క్షత్రియ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు. ఏమిటి క్షత్రియ లక్షణాలు? శౌర్యం, తేజో, ధృతిర్దాక్ష్యం, యుద్ధే చాప్య పలాయనం, దానం, ఈశ్వర భావం, క్షత్రం కర్మ స్వభావజం అని చెప్పి అంటాడు. కాబట్టి క్షత్రియ లక్షణాలు ఉన్న వాళ్ళు ఎవరూ లేకపోవడం చేతనే ఈ అరాచకాలు అనేవి ఎక్కువైపోతూ ఉన్నాయన్నమాట. ఎందుకంటే అడిగేవారు ఎవరు లేరు. ప్రస్తుతం ఎవరు పాలన సాగిస్తున్నారంటే శూద్రుల పాలన జరుగుతుంది. శూద్రుడు అంటే ఒక అర్థం ఏమిటంటే శోచతి ఇది శూద్ర అన్నారు. శోచతి ఇది శూద్ర. శోచతి అంటే ఏమిటి? దుఃఖిస్తూ ఉంటాడట. దుఃఖిస్తూ ఉండేవాడిని శూద్రుడు అంటారట. దుఃఖించడం ఏమిటండి అంటే అకారణంగా దుఃఖించేటువంటి వాడిని. ఎందుకు దుఃఖం వస్తుంది మనిషికి అంటే ఆత్మజ్ఞానం లేనివాడే చీటికి మాటికి ఆడు వ్యథకు గురవుతూ ఉంటాడు, అంటే బాధపడుతూ ఉంటాడు. ఏదైనా చిన్న ఇబ్బంది రాగానే జీవితంలో అతడు దుఃఖాన్ని పొందుతాడు. కారణం ఏమిటంటే వాడు ఏమనుకుంటాడు? నేను ఈ శరీరాన్ని అనుకుంటాడు. ఈ శరీరం తాత్కాలికంగా కొంతకాలమే ఉంటుంది కాబట్టి ఆ కొద్ది కాలంలో నేను వీలైనంతగా ఎక్కువ ఆనందంగా ఉండాలి, ఇంద్రియ భోగం చేయాలి, బాగా డబ్బులు సంపాదించాలి, వ్యాపారం చేయాలి, పేరు ప్రఖ్యాతలు పొందాలి, ఇలా ఆశిస్తూ ఉంటాడు. ఇప్పుడు నా వయసు 30 సంవత్సరాలు అంటే మహా అయితే ఇంకో 50 ఏళ్ళు బతుకుతానేమో, మరి 50 ఏళ్ళలో నేను అనుభవించాలనుకుంటున్నాను, కానీ నాకు అది వీలు కావడం లేదు, అయ్యో ఎలాగా. చూడండి, ప్రతి చిన్నదానికి అతడు బాధపడతాడు. చూడండి, అలాంటి వాడిని దాన్నే శోచ అని చెప్పన్నారు, అంటే దుఃఖించడం అనమాట. శోచతి ఇది శూద్ర. కాబట్టి ఈ విధంగా దుఃఖించేటువంటి వాడిని శూద్రుడు అని చెప్పి అంటారు చిన్న చిన్న విషయాలకి.
అంటే వారికి ఆత్మజ్ఞానం అనేది లేదనమాట. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు ఆ, పశువు స్థాయిలో జీవిస్తారని చెప్పుకోవాలి. పశువులు ఏం చేస్తాయి? తినడం, నిద్రపోవడం, మైథునం చేయడం, తమను తాము కాపాడుకోవడం. కాబట్టి శూద్రులైనటువంటి వాళ్ళు కూడా ఈ 4 పనులే తప్ప అంతకుమించి ఏం ఆలోచించరనమాట. ఒకవేళ వాళ్ళు గొప్ప పిహెచ్డి అయి ఉండొచ్చు, లేకపోతే ఆ, భౌతిక విద్య విషయంలో చూసినట్లయితే పెద్ద పెద్ద డిగ్రీలు పట్టాలు ఉండుండొచ్చు వాళ్ళకి, లేదా వాళ్ళ రాజ్యంలో అంటే దేశంలో పెద్ద పెద్ద పదవుల్లో ఉండొచ్చు, వాళ్ళు గొప్ప అధికారులై ఉండొచ్చు, దేశాధినేతలై ఉండొచ్చు. కానీ ఒకవేళ వాళ్ళు వారిపై ఆధారపడి ఉన్నటువంటి ఇతర జనులు ఎవరైతున్నారో కేవలం ఈ తినడం, నిద్రపోవడం, మైథునం చేయడం, తమను తాము రక్షించుకోవడం అనే ఈ 4 విషయాల్లో మాత్రమే వాళ్ళు శ్రమిస్తూ ఇతరులకు కూడా రక్షణ ఇచ్చేటువంటి వాడు క్షత్రియుడు కాదు. చూడండి, అర్థం కదా, వాడు కాదు క్షత్రియుడు అంటే. క్షత్రియుడి యొక్క ఒకానొక అంటే ముఖ్యమైన బాధ్యత ఏమిటంటే తనపై ఆధారపడినటువంటి జనులు ఎవరైతున్నారో వారందరూ ఆధ్యాత్మికంగా పురోగమించే అవకాశం వారికి ఇవ్వాలన్నమాట. కానీ ఈ రోజుల్లో అసలు ఆధ్యాత్మికంగా జనులందరినీ ముందుకు తీసుకువెళ్ళాలనే ఆలోచన ఎక్కడుంది అసలు చెప్పండి? ఇప్పుడంతా దేని గురించి మాట్లాడతారు? ఎకనామిక్ డెవలప్మెంట్. చూడండి, ఆర్థిక ప్రగతి. దేశ ప్రగతి అంటే ఆర్థిక ప్రగతి, అంతే కదా, అవునా కదా? ఇంక వేరే ఏమన్నా పారామీటర్స్ ఉన్నాయి దానికి? పెర్ క్యాపిటా ఇన్కమ్ లెక్కేస్తారు, తలసరి ఆదాయం. చూడండి, దేశంలో ఇన్ని కోట్ల మంది జనులు ఉన్నారు, తలసరి ఆదాయం ఎంత ఉంది సగటున? కాబట్టి దేశానికి యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంది? దేశం యొక్క కరెన్సీ ఇతర కరెన్సీతో పోల్చుకుంటే విలువ పెరుగుతుందా తగ్గుతుందా? ఎగుమతులు, దిగుమతులు, సెన్సెక్స్, వీటి గురించే కదా మాట్లాడేదంతా. షేర్లు ఎలా ఉన్నాయి, అంతా వీటి గురించి మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే దేశ ప్రగతి అంటే ఆర్థిక ప్రగతి, ఇంక వేరే ప్రగతి గురించి మాట్లాడడంలా. ఎందుకు ఆర్థిక ప్రగతి అంటే? ఆర్థిక అంటే అర్థం అంటే ధనం. ధనం దేనికోసం అవసరం? ధనం దేనికోసం అవసరం చెప్పండి? ధనం ఉంటే ఏం చేస్తారు? ఆహారం, నిద్ర, భయం, మైదునం, అంతేనా చెప్పండి? ఇంక లేకపోతే వేరే ఏదైనా చేస్తారా? సగటు జీవి చేసేది అదే కదా. కాబట్టి కేవలం దేశం యొక్క లేదా జనుల యొక్క ఆర్థిక ప్రగతి కోసమే పాటుపడేవాడు. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ ఆర్థిక ప్రగతి తప్ప దీని గురించి వాళ్ళు మాట్లాడడం వల్ల. నైతిక విలువల విషయంలో ప్రగతి సాధించడం గురించి ఎవరు మాట్లాడుతున్నారా చెప్పండి? వాటి గురించి ఎవరు మాట్లాడడం వల్ల. ఏ నాయకుడు వచ్చినా సరే ఇంకా పరిశ్రమలు ఎలా నెలకొల్పాలి, కొత్తగా ఇంకా పరిశ్రమలు ఎలా నెలకొల్పాలి, లేకపోతే ఇతర దేశాల్లో ఉన్నటువంటి పేరుగాంచినటువంటి కంపెనీలని మన దేశానికి ఎలా తీసుకురావాలి, ఇదే కదా వాడు మాట్లాడేది. మేము అధికారంలోకి వస్తే మేమేదో జపాన్లో ఉన్నటువంటి ఒక కార్ కంపెనీని మేము మన ప్రాంతానికి తీసుకొస్తాం. చూడండి, మూఢులైనటువంటి జనులు కూడా ఏమనుకుంటారంటే, అబ్బా ఈ నాయకుడు వస్తే ఇంకేమిటి ఆ కార్ల కంపెనీ మన ఊరు పక్కనే పెడతారంట. చూడండి, వాడు అలాగే అనుకుంటాడు, ఇంకేమిటి మనకు ఉద్యోగాలు వచ్చేస్తాయి అందులో. అదే కదా. ఈ విధంగా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ గ్రామ వాతావరణం ఏవైతే ఉన్నాయో అలాంటి చోటను తీసుకెళ్ళి ఏదో స్పెషల్ ఎకనామిక్ జోన్ అని పెడతాడు. అక్కడ ఏం చేస్తాడు? అక్కడ అంతా పంట పొలాలు అవన్నీ ఉంటాయి, అక్కడ తీసుకొచ్చి ఏదో పరిశ్రమ కేటాయిస్తాడు. అక్కడ ఏమిటి పరిశ్రమ అంటే తోళ్ల పరిశ్రమ. చూడండి, ఎక్కడెక్కడి నుంచో మొత్తం దేశం మీద ఉన్నటువంటి జీవుల చర్మాలను అక్కడ తీసుకొచ్చి వాటిని ట్యానింగ్ చేసి అక్కడి నుంచి పంపిస్తాడు. లేకపోతే ఇక్కడ ఒక ఇండస్ట్రీ పెడుతున్నాయి, ఏమిటి రొయ్యి తలకాయల నుంచి ఒక రకమైన ఆయిల్ తీయాలి. చూడండి, దానికి సంబంధించిన పరిశ్రమ. మొత్తం చుట్టూ ఉన్న ప్రాంతాలనే నాశనం. చూడండి, అంటే ఆహారం పండించేటువంటి సారవంతమైనటువంటి భూములు ఏవైతే ఉంటాయో వాటిని ఏం చేస్తారు? వాణిజ్యపరమైన ప్రాంతాలుగా మార్చేస్తారు. ఎప్పుడైతే ఆ కంపెనీ ఎక్కడికి వస్తుందో ముందు ఏమవుతుంది? చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా నాశనం అయిపోతుంది, చుట్టూ ఉన్నటువంటి నీళ్లు నాశనం అయిపోతాయి, మొత్తం చుట్టూ ఉన్న పర్యావరణం అంతా నాశనం అయిపోతుంది. మొదటిది. రెండు, ఆ పరిశ్రమ వచ్చింది కాబట్టి జనం అందరూ ఏం చేస్తారు? ఎందుకు శుభ్రంగా కంపెనీకి పోతే రోజుకి జీతం వచ్చేస్తుంది, ఈ పాటలను ఎవడు పెడతాడు, ఆ వరి ఎవడు ఊడుస్తాడు, లేకపోతే అందులో కలుపు మొక్కలు ఎవడు పీకుతాడు, ఇవన్నీ ఎవడు చేస్తాడని చెప్పి జనం ఏం చేస్తారు? సోమరపోతుల్లో తయారవుతారు అనమాట. అంతే కదా. పారిశ్రామికీకరణ వల్ల మనిషి సోమరపోతు అవుతాడు, అంతే. చూడండి,
ఇంకెందుకు వ్యవసాయం, నాకు నెల నెలా వచ్చేస్తుంది కదా, జీతం వస్తే చాలు, డబ్బులుంటే కొనేసుకుంటాను, ఏం కావాలో అది కొనుక్కోవచ్చు నేను, ఇంకెందుకు వ్యవసాయం నేను ఎందుకు చేయాలి అనుకుంటాడు. కాబట్టి సోంబేరులుగా మారతారు జనులందరూ, ఎందుకు పనికిరాని వాళ్ళుగా మారతారు. కాబట్టి ఆ పరిశ్రమల్లో జీతగాళ్ళగా మారిపోతారు. జీతగాళ్ళగా మారిపోయి ఏం చేస్తారంటే వాళ్ళకి పూర్వం నుంచి వస్తున్నటువంటి ఈ వ్యవసాయాన్ని విడిచిపెడతారు. ఉన్న భూములు కూడా ఎలాగో ఒక పరిశ్రమ వచ్చిందంటే జనం ఎక్కడెక్కడి నుంచో, ఇప్పుడు చూడండి మనకి మన పట్టణంలో తిరుగుతుంటే మనకి ఉన్నటువంటి గుంపులు గుంపులుగా విదేశీ ముఖాలు ఉన్న వాళ్ళ కనిపించే వాళ్ళు తిరుగుతుంటారు. ఇప్పుడు గమనించారు లేదు, స్త్రీలు పురుషులు కూడా గుంపులు గుంపులుగా తిరుగుతారు. వాళ్ళంతా ఏమిటంటే ఇక్కడ స్థానికంగా ఉన్న రొయ్యల్ ప్లాంట్లలో వాటిల్లో పనిచేయడానికి వచ్చిన వాళ్ళు అనమాట. చూడండి, వాడు వస్తూ ఏం చేస్తాడు, వాడికి ఉన్నటువంటి జాడ్యాలన్నీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అలవాటు చేస్తాడనమాట. ఇక్కడికి వచ్చి చూడండి, అంతే కదా, వాడికి ఉన్నటువంటి దురలవాట్లు, ఇలాంటి వాటి వల్ల వ్యభిచారం పెరగడం చూడండి, ఇది కూడా వాస్తవం అనే మాట చెప్పేది. వీటి వల్ల వ్యభిచారం పెరుగుతుంది. పైగా ఇప్పుడు వీళ్ళ కోసం ఏం చేస్తారంటే ఇలా బయట నుంచి వచ్చేవాళ్ళు కావాల్సిన ఉత్పత్తులన్నీ ఇక్కడ అమ్మడం మొదలు పెడతారు. వాళ్ళని చూసి స్థానికంగా ఉన్నవాడు పాడవుతాడు. చూడండి, సో ఏమవుతుంది అక్కడ ఆ విధంగా క్రమక్రమంగా ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్న వాళ్ళు కూడా ఇదిగో మా పరిశ్రమ వచ్చింది కదా అని చెప్పి వాడి భూమి రేటు పెరుగుతుందని వాడు ఆశ. చూడండి, వాడు కూడా వ్యవసాయం అనేసి ఫ్లాట్లు వేసుకుంటాడు. వాడు కూడా అంతే కదా చేసేది, వాడు కూడా ఫ్లాట్లు వేసుకుంటాడు, వాడి భూమి కూడా అమ్ముడైపోతుంది. ఇంకా నైతిక విలువలు ఇవన్నీ గాలికి వదిలేసినట్లే. చూడండి, కాబట్టి దేశమంతా కూడా ఈ విధంగా ఏం చేయాలని చూస్తున్నారంటే ఈ అర్బనైజేషన్ అనమాట, దేశాన్ని ఒక సంత బజారుగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు. అంతే కదా, కేవలం ఆర్థిక ప్రగతి. చూడండి, మరి ఆహారం విషయం ఏమిటండి, ఆహారం పర్వాలేదు, మేము మిషనరీ ఉపయోగించి కొన్ని హెక్టార్లు సాగు చేస్తాం. చూడండి, ఎప్పుడైతే ఈ యాంత్రికమైనటువంటి వ్యవసాయం చేసే విధానం వస్తుందో అప్పుడు ప్రాంతీయమైనటువంటి వంగడాలన్నీ నాశనం అయిపోతాయి. చూడండి, ఎందుకంటే మెషిన్తో పని చేయాలంటే వాళ్ళు ఏం చేస్తారు, సింగిల్ వెరైటీ ఏదో ఒక వెరైటీ వేసి పడేస్తాడు. చూడండి, చవకగా ఏదో త్వరగా పండిపోయేది ఏదో చేస్తాడు, హెక్టార్ల కొద్దీ మొత్తం అదే వేసి పడేస్తాడు, పురుగు మందులు వాడేస్తాడు. దానివల్ల మన అనేక రోగాలు. చూడండి, కాబట్టి ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీవితం యొక్క లక్ష్యం ఏమిటో తెలియదు. జీవిత లక్ష్యం ఏమిటో తెలిస్తే ఎలాంటి పనులు చేస్తారు వాళ్ళు చెప్పండి, చేయరు కదా. వాళ్ళకి ఆత్మజ్ఞానం లేదు కాబట్టే ఈ ఆర్థిక ప్రగతి పేరుతో వాళ్ళు రకరకాల సాంకేతిక విద్యా విధానం. చూడండి, ఏదో చెప్తారా, మేము పలానా చోటన ఏదో యూనివర్సిటీ పెడతాం, ఏదో మన ప్రాంతంలో కూడా ఏదో ఆక్వా యూనివర్సిటీ ఏదో పెడతారు. చూడండి, ఆక్వా యూనివర్సిటీ. చూడండి, పూర్వం ఉన్నటువంటి జాలర్లు వాళ్ళు పాపం ఏం చదువుకోలేదు, వాళ్ళు ఏ చేప దొరికితే ఆ చేప పట్టుకుని వాడు తినడం అనేది అమ్మడం చేసేవాడు. ఇప్పుడు ఆక్వా యూనివర్సిటీ. చూడండి, ఎన్ని రకాల చేపలు ఉన్నాయి, ఎన్ని రకాల చేపలను ఎలా పెంచాలి, రొయ్యలు ఎలా పెంచాలి, పీతలు ఎలా పెంచాలి, యూనివర్సిటీ దానికోసం. చూడండి, ఈ మాత్రం దానికి విద్య ఎందుకు, అది పూర్వం జాలర్లు చేసేవారు, ఇప్పటికే చేస్తూనే ఉన్నారు. బయటికి వెళితే చాలామంది వల పట్టుకుని తిరుగుతుంటారు. దానికి విశ్వవిద్యాలయాలు అవసరమా, చేపలు ఎలా పట్టుకోవాలనే దాని గురించి చెప్పండి. కాబట్టి ఇప్పుడున్నటువంటి పాలకులు వాళ్ళకి కావాల్సింది ఇదే. కాబట్టి ఎందుకని అంటే వాళ్ళు శూద్రులు కాబట్టి. చూడండి, శూద్రులు అంటే వాళ్ళకి ఆత్మజ్ఞానం లేదు. కాబట్టి అలాంటి వాళ్ళు దేశంలో ఏ నేరం జరిగినా, ఏ అరాచకం జరిగినా ఆ దోషుల్ని పట్టుకునే వాళ్ళు శిక్షించలేరు. ఎందుకంటే పాలించేవాడే దొంగ అయితే వాడు ఇతర దొంగల్ని పట్టుకుంటాడా చెప్పండి, లేదు. తేడాల్లో పెద్ద దొంగ చిన్న దొంగ, పెద్ద దొంగను చూసి చిన్న దొంగ భయపడాలి అంతే. చూడండి, భాగవతంలో కూడా మనం చూస్తే వేన అనేటువంటి ఒక చక్రవర్తి ఉండేవాడు. ఆ వేన అనేటువంటి వాడు ఒక చండశాసనుడు అనమాట. చూడండి, వాడు చండశాసనుడై ఉండడం వల్ల వాడి రాజ్యంలో దొంగలందరూ కూడా బేజారైపోయారు అనమాట. చూడండి, ఎందుకంటే భయం, ఎందుకంటే వీడు ఇంకా పెద్ద చండశాసనుడు, వీడిని చూసి దొంగలు కూడా భయపడి ఆ విధంగా దొంగతనాలు కూడా జరిగేవి కాదు, అలా కూడా జరిగే అవకాశం ఉంది. చూడండి, అర్థమైంది కదా. కాబట్టి ఇప్పుడు పరిస్థితి అది అనమాట. కానీ ఎలా ఉండాలంటున్నారు, కల్లోలమును సృష్టించు కలియుగ ప్రతినిధులను అణచుటకు ఇది ఏకైక మార్గం. ఏది ఏకైక మార్గం, రాజాజ్ఞ తప్పనిసరిగా పాటింపవలను, లేనిచో నేరస్తుని ప్రాణముకే ముప్పు కలగవలను. ప్రాణముకే ముప్పు కలగవలను అని చెప్పి అంటున్నారు, ప్రాణం తీసేయాలి. చూడండి, అప్పుడు మాత్రమే ఎవరికి వాడు భయపడి ఈ నేరాలన్నీ కూడా ఆగుతాయి. చూడండి,
అంతే కదా. ఎప్పుడైతే ఆ పెద్దగా ఏం శిక్షించేది ఏం లేదు. ఇప్పుడు జైళ్ళు కూడా మనం చూస్తే జైల్లో కూడా అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి, అవునా. పూర్వం కారాగృహం అంటే మనకి చూడండి, మనకి శాస్త్రాల్లో వాటిల్లో చరిత్రలో చూస్తే, చరిత్రలో నేరస్తులను ఎలా శిక్షించేవాళ్ళు చాలా భయానకంగా ఉంటాయి వినడానికి. చూడండి, కొరడాలతో కొట్టడం, లేకపోతే ముళ్ళ కంపల మీద పడేయడం, తీసుకువెళ్ళి చూడండి చాలా దారుణమైనటువంటి శిక్షలు వేసేవారు అనమాట. దానికి భయపడి ఎవరు కూడా నేరం చేయాలంటే భయపడేవారు. కానీ ఈ రోజుల్లో జైలు అంటే వాడికి అన్ని సదుపాయాలు ఉంటాయి. జైల్లో వాడికి యోగా చేయిస్తారు రోజు ఉదయాన్నే, చూడండి. ధ్యానం, ప్రశాంతమైనటువంటి సంగీతం, వాడికి న్యూస్ పేపర్ ఉంటుంది అక్కడ, టీవీలు ఉంటాయి. వాడికి వారానికి ఒకసారి ప్రభుత్వం ఒక లెక్క చెబుతుందనమాట. వారానికి 2 పూటలు, వారానికి 2 రోజులు వాడికి గుడ్డు పెట్టాలి, వారానికి 2 రోజులు వాడికి మాంసం పెట్టాలి, అది కూడా ఇంత మనిషికి 1/2 కేజీ పెట్టాలి, లెక్కలు ఉంటాయి దానికి కూడా. ఇంకా అక్కడికి వెళ్ళి మనం ఇంకా డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదువుకోవచ్చు. చూడండి, ఎంఏ చేశాను, ఎక్కడ చేసావు? రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎంఏ చేశారు. ఇదేమిటి అంటే వాడు జైల్లో ఉన్నాడనమాట కొన్నాళ్ళు. అక్కడ వాళ్ళు వాడి ఉద్యోగం చేయొచ్చు, తోటి నేరస్తులకి వాళ్ళు కూడా వాడికి ఏమన్నా వస్తే నేర్పొచ్చు, వాడికి కూడా ఎక్కువ అకౌంట్ ఉంటుంది. చూడండి, సెంట్రల్ జైల్ బ్రాంచ్, ఖైదీలు వాళ్ళు పనిచేసి చూడండి, ఇప్పుడు ఖైదీల ఉత్పత్తులు అని చెప్పి అవి అమ్ముతున్నారు మళ్ళీ ప్రత్యేకంగా, అవునా, తెలుసా మీకు ఇది? అంటే వాటిని ప్రభుత్వం ఎలా ప్రచారం చేస్తుందంటే, పాపం వీళ్ళు ఖైదీలండి, ఖైదీలు వీళ్ళంతా జైల్లో ఉండి వాళ్ళు అక్కడ కుటీర పరిశ్రమ ఏంటంటే, ఇది ఖైదీలు అల్లినటువంటి మాస్క్, ఇది లేకపోతే ఖైదీలు తయారు చేసిన మఫ్లర్, స్వెటరు, చూడండి, ఖైదీల ఉత్పత్తులు, దానికి మళ్ళీ డిమాండ్ చూడండి. దానికి కూడా నినాదాలు చేస్తుంది ప్రభుత్వం, ఖైదీల ఉత్పత్తులే కొందాం, ఖైదీలకు బాసటగా నిలుద్దాం. చూడండి, అంతే కదా వాడు చెప్పేది. కాబట్టి ఇంకా అందులో ఏముంది, ఎవరికి వాడు ఏమనుకుంటాడు, ఇది బాగుంది కదా, బయట ఉండే కంటే అక్కడే బాగుంది అనుకుంటాడు. చూడండి, ఇప్పుడు బయట ఉంటే ప్రతిదానికి ఫీజు కట్టాలి. బయట ఏదన్నా ఒక వస్తువు తయారు చేయడం నేర్చుకోవాలనుకుంటే దాని ఫీజు కట్టాలో లేదా చెప్పండి. అది జైల్లో అయితే ఉచితం కదా, ఉచితంగా నేర్పిస్తున్నారని. కాబట్టి ఏమనుకుంటాడు, తెలివైన వాడు అయితే, తెలివైన నేరస్తుడైతే ఏమనుకుంటాడంటే జైలుకి వెళితే మెరుగు అని చెప్పి అనుకుంటాడు. ఏదో కూనీ చేస్తాడు, మానభంగం చేస్తాడు, ఏదో చేస్తాడు, శుభ్రంగా జైల్లో పడేస్తారు, అక్కడికి వెళ్ళని హాయితా చక్కగా జీవితాన్ని వెళ్ళదీస్తూ ఉంటాడు అనమాట. కొంతమంది అసలు బయటికి రావాలని అనుకోరు. ఒకవేళ నేరం అయిపోతుంది అంటే, వాడి శిక్ష అయిపోతుంది అనుకున్న సమయంలో ఇంకో నేరం చేసి అక్కడే ఉండిపోతాడు. చూడండి, కాబట్టి అలా ఉంటే అసలు నేర ప్రవృత్తి ఎలా పోతుంది? ఇక్కడ చెప్తున్నారు ఎలా ఉండాలంటే వాడి ప్రాణానికి ముప్పు కలగాలట. చూడండి, వెంటనే వాడికి ప్రాణానికి ప్రాణం అనే శిక్ష వేశారనుకోండి, అంతే. ఇంకెవడన్నా అలాంటి పనులు చేయడానికి సిద్ధపడతాడా? ఇప్పటికీ కూడా మన ప్రపంచంలో కొన్ని దేశాల్లో అలాంటివి ఉన్నాయి. దొంగతనం చేస్తే చేయి తీసేయడం, చూడకూడదు చూస్తే వాడికి కళ్ళు పీకేయడం, ఇలాంటివి ఉంటాయి. చూడండి, ఆ దేశాల్లో నేరం చేయాలంటే గడగడలాడిపోతారనమాట. ఆ విధంగా ఉండాలని చెప్పి అంటున్నారు. తర్వాత 36వ శ్లోకం, కలిరువాచ. చూడండి, కలిపురుషుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు. ఎత్ర క్వభాత వత్స్యామి సార్వభౌమత వాజ్ఞయ లక్షయే తత్ర తత్రాపి త్వమాథేషు శరాసనం. ఓ సార్వభౌమ, నీ ఆజ్ఞను అనుసరించి నేను ఎచ్చోటనైనను జీవింపగలిగినప్పటికీ ఎచ్చటగాంచినను ధనుర్బాణములను దాల్చిన నీవే నాకు సర్వత్రా గోచరింపగలవు. చూడండి ఏమంటున్నాడు, ఓ సార్వభౌమ, నీ ఆజ్ఞను అనుసరించి నేను ఎచ్చోటనైనను జీవింపగలను, కానీ ఎక్కడ చూసినా సరే నీ ధనుర్బాణాలు దాల్చిన నువ్వే నాకు ఎక్కడ చూసినా కనిపిస్తున్నావు. అంటే చూడండి, భయంతో వణికిపోవడం అని చెప్పి అంటారు. అంటే అంతటి భయం అన్నమాట. చూడండి, పరీక్షిత్ మహారాజు సముద్ర పర్యంతముకు ప్రపంచమునకు సార్వభౌముడని కలిపురుషుడు అవగతము చేసుకొనగలిగాను. తత్కారణమున అతడు ఎచ్చట వసించినను పరీక్షిత్తు యొక్క ప్రస్తుత వైఖరిని ఎదుర్కొనవలసి వచ్చును. కలతను సృష్టించుటకే కలిపురుషుడు నిర్దేశింపబడగా పలు విధపు దుర్మార్గులను ముఖ్యముగా కలిపురుషుని అణుచుటకే పరీక్షిత్ మహారాజు నిలిచి ఉన్నాడు. కావున కలిపురుషుడు అక్కడికక్కడే రాజుచే సంహరింపబడుట ఉన్నది వేరొక చోట సంహరింపబడుట కన్నను ఉత్తమమై ఉన్నది. ఏది ఏమైనను అతడిప్పుడు పరీక్షిత్ మహారాజునకు శరణాగతుడైన ప్రాణి. ఇక ఏది అవసరమో దానిని వనరించుట రాజు యొక్క బాధ్యత అయి ఉన్నది. చూడండి, ఇంకా పరీక్షిత్ మహారాజు ఏమంటున్నాడంటే, అయ్యా నువ్వు చెప్పినట్టుగా మరి
నీ రాజ్యంలో సర్వత్రా ప్రతి సమయంలో కూడా యజ్ఞం జరుగుతూ ఉంటుంది. శ్రీకృష్ణ భగవానుని ప్రీతి కొరకే యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి. మరి అలాంటి ప్రాంతంలో నాకు నివాసం లేదని చెప్పి అన్నారు. ఇంకా అలా అయితే నీ నీ రాజ్యంలో నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వే కనిపిస్తావు నాకు. మరి ఏమిటి నా పరిస్థితి చూడండి. ఇక్కడ ఏమంటున్నారు, కలిపురుషుడు ఎందుకున్నాడట? కలిపురుషుడు ఉన్నది దేనికోసం అంటే ఈ దుర్మార్గాన్ని విస్తరింపజేయడం కోసం. అయితే పరీక్షిత్ మహారాజు ఎందుకున్నాడంటే అలాంటి దుర్మార్గుల్ని నాశనం చేయడానికి. కాబట్టి ఆ పరిస్థితిలో కలిపురుషుడికి అవకాశం లేదనమాట. కావున కలిపురుషుడు అక్కడికక్కడే రాజుచే సంహరింపబడుటైనది వేరొక చోట సంహరింపబడుట కన్నాను ఉత్తమమై ఉన్నది. చూడండి, ఈ లెక్కన చూస్తే నీ రాజ్యంలో ఎక్కడున్నా నాకు శిక్ష తప్పదు. ఒకవేళ నువ్వే శిక్షించాల్సి వస్తే అదేదో నీ చేతిలోనే చనిపోవడం మేలు కదా అని చెప్పి ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. సరే, అందుకే ఆయన ఏం చేశారంటే, నీకు నేను శరణాగతి పొందాను, కానీ మరి నేను కూడా నీ రాజ్యంలో ఒక జీవినే కాబట్టి నువ్వు నన్ను ఎలా రక్షిస్తావు, నీ ఇష్టం అని చెప్పి అతడు చెబుతున్నాడు అనమాట. 37వ శ్లోకం. తన్మే ధర్మభృతాం శ్రేష్ఠ స్థానం నిర్ధేష్టుమర్హసి యత్రైవ నియతో వత్స్య అతిష్టం స్థేను శాసనం. కనుక ఓ ధార్మిక శ్రేష్ఠ, నీ శాసనపు రక్షణలో నేను శాశ్వతముగా నిలువగలిగిన ఏదేని స్థానమును దయచేసి నాకు నిర్ణయింపుము. చూడండి, ఎందుకంటే రాజు యొక్క బాధ్యత కదా, రాజు చెప్పినట్టుగా నేను పని చేయాలి. సరే, బాగానే ఉంది. రాజు యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా నేనేమీ చేయలేను. ఎందుకంటే అంతకుముందు చెప్పాడు కదా, ఆజ్ఞ ఇచ్చాడు పరీక్షిత్ మహారాజు ఏమని, నా రాజ్యంలో నీకు స్థానం లేదు. ఎందుకంటే ఇక్కడ ఇది ధర్మం అనేటువంటిది నిలిచేటువంటి ప్రదేశం. ఇది ధర్మం ఉన్న చోట నువ్వు ఉండడానికి లేదు. మరి ఇంకా కలిపురుషుడే ఉన్నాడు. ఇంకా అలా అయితే ఇంకా ఈ భూమండలంలో ఎక్కడికి వెళ్ళినా సరే నాకు గతి లేదు ఇంకా. కాబట్టి సరే, ఇంకా ఆ పరీక్షిత్ మహారాజుకి శరణు పొందుతాను, ఆయనే మరి నేను జీవించడానికి ఏదో ఒక ఏర్పాటు చేస్తాడని అనుకున్నాడు. అందుకే ఇక్కడ ఏమడుగుతున్నాడు, కనుక ఓ ధార్మిక శ్రేష్ఠ, నీ శాసనపు రక్షణలో నేను శాశ్వతముగా నిలువగలిగిన ఏదేని స్థానమును దయచేసి నాకు నిర్ణయింపు. సరే, నీ ఇష్టం, నువ్వే నాకు ఒక చోటు ఎక్కడుండమంటావు చెప్పు అని అడుగుతున్నాడు. ఎవరు? కలిపురుషుడు పరీక్షిత్ మహారాజుని అడుగుతున్నాడు. ఎందుకంటే నువ్వు చెప్పిన షరతు ప్రకారం నేను నివసించడానికి ఎక్కడ అవకాశం లేదు. అంటే నువ్వు చెప్పిన విధంగా చూస్తే నేను చావడం ఖాయం. కాబట్టి నేను నీకు శరణు పొందుతున్నాను. నేను కూడా ఒక ప్రాణిని కాబట్టి ఓ పని చేయి, నువ్వే నాకు ఏదన్నా ఒక చోటు కల్పించు. ఎందుకంటే మరి నీ రాజ్యంలో ఉన్న జీవులందరికీ వారి వారి స్థాయిని బట్టి నువ్వే కదా వారికి మనుగడ కోసం ఏర్పాటు చేయవలసింది. మరి నేను కూడా నీ రాజ్యంలో ఒక జీవినే కదా. కాబట్టి నువ్వే నన్ను ఎక్కడ ఉండమంటావు నువ్వే చెప్పు. శాశ్వతంగా ఇదిగో నువ్వు ఇక్కడ ఉండు అని ఒక మాట చెప్పు, నేను అక్కడే ఉంటానని చెప్పి అంటున్నాడు. పరీక్షిత్ మహారాజు తనకు శరణు నొందిన వానిని వధించక విడిచిన కారణమున అతనిని కలిపురుషుడు ధార్మిక శ్రేష్ఠునిగా సంబోధించాడు. చూడండి, ఏమని సంబోధించాడు కలిపురుషుడు పరీక్షిత్ మహారాజుని? ధార్మిక శ్రేష్ఠ అన్నాడు. కారణం ఏమిటి? నువ్వు ధర్మం ప్రకారం వర్తిస్తున్నావు. ఏమిటి క్షత్రియ ధర్మం? శరణాగతుడైన వాడిని రక్షించడం అనేటువంటిది. కాబట్టి నేను నీకు శరణ పొందాను కాబట్టి నువ్వు నన్ను రక్షించావు, కాబట్టి నువ్వు ధర్మశ్రేష్ఠుడివి, ధార్మిక శ్రేష్ఠుడు అని చెప్పి అంటున్నాడు. శరణాగతుడైన వాడు శత్రువైనను సరియే సర్వ విధములా అతనికి రక్షణ మోసగవలను. ఎవరు? క్షత్రియులైనటువంటి వాళ్ళు. అదే ధర్మ నియమము. అట్టి ఎడ శత్రువుగా గాక సేవకుడైన భక్తునిగా శరణమునొందిన వారికి శ్రీకృష్ణ భగవానుడు ఎటువంటి రక్షణము నొసగగలడో సులభముగా మనము ఊహించవచ్చును. చూడండి ఏమంటున్నారు ఇక్కడ. శత్రువైనా ఒకవేళ వాడు శరణాగతుడైతే వాడికి రక్షణ ఇవ్వాలని చెప్పినప్పుడు, చూడండి, శత్రువైనా సరే శరణాగతి పొందితే రక్షణ ఇవ్వాలని చెప్పినప్పుడు మరి అనుకూలంగా, శత్రువు అంటే ప్రతికూలమైన వాడు, అవునా? శత్రువు అంటే వ్యతిరేకమైన వాడే కదా. అలాంటి వాడికి రక్షణ ఇవ్వాలంటే మరి భగవంతుడి సేవలో అనుకూలంగా సేవ చేసేవాడికి అది ఇక్కడ చెప్తున్నారు. మరి అలాంటి వాడికి ఎంత రక్షణ ఇవ్వబడుతుందో మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు అని చెప్పి అంటున్నారు. శరణాగతుడైన వానిని శ్రీకృష్ణ భగవానుడు సర్వ విధములైన పాపముల నుండి మరియు పాప ఫలముల నుండి రక్షింపగలడు. ఇదే భగవద్గీతలో 18వ అధ్యాయం 66వ శ్లోకంలో చెప్తున్నాడు. ఏమిటా శ్లోకం?
సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని చెప్పి అంటున్నాడు. ఎవరైతే సర్వధర్మములను విడిచిపెట్టి కేవలం నాకు మాత్రమే శరణ పొందుతారో వారిని సర్వ పాపముల నుండి నేను విముక్తి కలిగిస్తాను, ఇందులో ఎలాంటి సందేహం లేదు, మా శుచః అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, శత్రువైనా నీవే నాకు దిక్కు అంటే వాడిని రక్షించాల్సి ఉన్నప్పుడు మరి అనుకూలంగా భగవంతుడి యొక్క ప్రీతి కోసం సేవ చేసేటువంటి భక్తుడికి ఇంకెంత రక్షణ ఇస్తాడు భగవంతుడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, సూత ఉవాచ, సూత గోస్వామి చెబుతున్నారు, అభ్యర్థితస్తథా తస్మై స్థానాని కలయే దదౌ ద్యూతం పానం స్త్రియ సూన యత్రా ధర్మశ్చతుర్విధః. చాలా చాలా ముఖ్యమైన శ్లోకం. అసలు మొత్తం కలియుగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇది. చూడండి, ఇప్పుడు పరీక్షిత్ మహారాజు ఇస్తున్నాడు స్థానాలు, కొన్ని స్థానాలు ఎక్కడ ఉండమంటాడు. సూత గోస్వామి చెబుతున్నాడు, సూత గోస్వామి పలికాను, కలిపురుషునిచే ఆ విధముగా అభ్యర్థించబడిన పరీక్షిత్ మహారాజు జోదము, సురాపానము, వ్యభిచారము, జంతువద జరిగిడి స్థానములయందు వసించుటకు అతనికి అనుమతి నొసగెను. చూడండి, ఇదే విషయం అర్థమైంది కదా. ఎక్కడెక్కడిచ్చాడు ఉండడానికి, అభ్యర్థించాడు కదా కలిపురుషుడు, నాకు ఎక్కడన్నా స్థానం ఇవ్వయ్యా శాశ్వతంగా ఉండడానికి అని. ఏమన్నాడైనా, జోదము, సురాపానము, వ్యభిచారము, జంతువధ జరిగే ప్రదేశాల్లో నివసించడానికి అనుమతి ఇచ్చాడట. భాష్యం, గర్వము, వ్యభిచారము, మదమత్తులు, మిథ్యాత్వము అనేది అధర్మపు మూల లక్షణములు. తపస్సు, శుచిత్వము, దయ, సత్యములనడి చతుర్విధ నియమములను నశింపజేయును. చూడండి, ఈ 4 ఏవైతే ఉన్నాయో ఏమిటి, జోదం, సురాపానం, వ్యభిచారం, జంతువద, మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం అని చెప్పి అంటాం వాటిని 4. ఈ 4 ఏం చేస్తాయట, ధర్మం యొక్క 4 నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేస్తాయట. ఏమిటి ధర్మం యొక్క మూల లక్షణాలు ఏమిటి, సత్యము, శౌచము, తపస్సు, దయ. ఈ 4 కూడా ధర్మం యొక్క 4 నియమాలు అనమాట. మనం ఎన్నోసార్లు వీటి గురించి చర్చించాం. అసలు ఈ ఘట్టం కూడా మనం ఎందుకు చర్చిస్తున్నామంటే దీని గురించి తెలియజేయడం కోసం, ఈ 4 నియమాలు పాటించడం అనేది ఎంత ముఖ్యమో చెప్పడం కోసమే ఈ సంభాషణ అంతా కూడా చెప్పుకుంటున్నాం. పరీక్షిత్ మహారాజుచే ప్రత్యేకముగా పేర్కొనబడిన జోదస్థానము, వ్యభిచార స్థలము, సురాపాన ప్రదేశము, జంతువధ స్థలము అనేది 4 స్థానముల యందు వసించుటకు కలిపురుషుడు అనుమతించబడెను. చూడండి, ఈ 4 ప్రదేశాల్లో కలిపురుషుడు ఉంటాడు, ఇది అర్థం చేసుకోవాలి. సౌత్రామణి యజ్ఞము వంటి శాస్త్ర నియమములకు విరుద్ధముగా సురాపానము గావించుట, స్త్రీలతో అక్రమ సంబంధమును కలిగి ఉండుట, శాస్త్ర విరుద్ధముగా జంతువులను వధించుట అనేది కార్యములు అధర్మయుతములని శ్రీల జీవగోస్వామి వారు పలికి ఉన్నారు. చూడండి, అంటే ఈ మద్యం అనేటువంటిది ఏదైతుందో, ఉదాహరణకి 4 నియమాలలో ఒకటి ఏమిటంటే మద్యం కదా. ఈ మద్యం అనేటువంటి దాన్ని శాస్త్రాల్లో కొన్ని సందర్భాల్లో స్వీకరించవచ్చని చెప్పబడింది. శాస్త్రాల్లో సౌత్రామణి యజ్ఞం అని ఒకటి ఉందట. చూడండి, సౌత్రామణి అనేటువంటి ఒక యజ్ఞంలో ఏం చేస్తారంటే సురాపానం అనేది అనుమతించబడింది, ఆ ఒక్క చోటన అనుమతించబడింది. అది తప్ప ఇతర పరిస్థితులలో మద్యం సేవించిన, ఇక తర్వాత స్త్రీలతో అక్రమ సంబంధాన్ని కలిగి ఉండడం, శాస్త్ర విరుద్ధముగా జంతువులను వధించడం. ఎందుకంటే శాస్త్ర విరుద్ధముగా జంతువులను వధించడం అంటే ఏంటి, శాస్త్రబద్ధంగా కూడా జంతువులను వధించవచ్చు అనే కదా అర్థం ఇక్కడ. శాస్త్రబద్ధంగా జంతువులను వధించవచ్చు, దానికి ఒక ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియను అనుసరించకుండా జంతువులను చంపిన, ఇవన్నీ కూడా అధర్మము అని చెప్పి శ్రీల జీవగోస్వామి వారు చెప్పారు. ప్రవృత్తి మార్గావలంబులకు అంటే ఐహిక భోగముల యందు నియుక్తులైన వారు మరియు నివృత్తి మార్గావలంబులకు అంటే భౌతిక బంధము నుండి ముక్తి నొందినవారు ఉద్దేశించి వేదములు 2 విధములైన నిర్దేశములను ఒసగుచున్నవి. చూడండి, అంటే అసలు మనుషుల్లో 2 రకాలు ఉంటారు. అంటే మనుషుల్లో అని చెప్పే కంటే కూడా
శాస్త్రాన్ని అనుసరించే వాళ్ళలో రెండు రకాలు ఉంటారు మళ్ళీ. అంటే చాలా తక్కువ మంది. శాస్త్రాన్ని ఎంతమంది ఆచరిస్తున్నారు చెప్పండి? చాలా తక్కువ మంది, అవునా కదా? శాస్త్రాలను ఆశ్రయించే వాళ్ళలో రెండు రకాలు. అందులో ఒకరిని ఏమంటారంటే ప్రవృత్తి మార్గావలంబులు, అంటే ప్రవృత్తి మార్గాన్ని అనుసరించేవాళ్ళు. మరొక వర్గం వాళ్ళు ఎవరంటే నివృత్తి మార్గాన్ని అనుసరించేవాళ్ళు. ప్రవృత్తి మార్గాన్ని అనుసరించడం అంటే ఏమిటి? ఐహిక భోగముల యందు నియుక్తులైన వారు. చూడండి, ఐహిక భోగములు అంటే ఏమిటి అర్థం? అంటే మనిషికి, సాధారణమైన మనిషికి ఎందులో సుఖం ఉంది చెప్పండి? ఆహార నిద్ర భయమైదనాలు, అంతే కదా. తినడంలో, నిద్రపోవడంలో, మైథునం చేయడంలో, తనను తాను రక్షించుకోవడంలో, వీటిలోనే కదా భోగం అనేది ఉంది. కాబట్టి శాస్త్రబద్ధంగా ఈ భోగాలు భోగించాలనుకునే వాళ్ళు ఒక రకం వాళ్ళు. రెండో వర్గం వాళ్ళని ఏమంటారంటే నివృత్తి మార్గావలంబులు, అంటే శాస్త్రబద్ధంగా ఉంటూ వీటికి దూరంగా ఉండాలనుకునే వాళ్ళు కొంతమంది. చూడండి, అంటే వైరాగ్య మార్గాన్ని అనుసరించేవారు కొంతమంది. ఇంకొక రకం వారు ఎవరు? ఇంద్రియ భోగం చేస్తూ ముందుకెళ్ళాలనుకునే వాళ్ళు ఒక రకం. ఇద్దరు కూడా శాస్త్రాన్ని అనుసరిస్తారట. చూడండి, అర్థమైంది కదా. శాస్త్రబద్ధంగా ఇంద్రియ భోగం చేయాలనుకునేవాడు ఒకడైతే, శాస్త్రబద్ధంగా వైరాగ్యాన్ని పాటించాలనుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళ ఇద్దరికి కూడా వేదాలు అనేవి ఆ వర్గం వాళ్ళకి ఒక విధంగా, ఈ వర్గం వాళ్ళకి ఒక విధంగా నిర్దేశాలు ఇస్తున్నాయట, నియమాలు అనేవి ఉన్నాయి. ప్రవృత్తి మార్గమున చనువారు క్రమముగా వారి కర్మలను క్రమపరుచుకొని ముక్తి మార్గమునకు రావాలనని వేదములు నిర్దేశించుచున్నవి. కనుకనే తమోగుణయుతులై సురాపానము, వ్యభిచారము, మాంసాహారముల యందు అనురక్తులయ్యేడి వారికి సౌత్రామణి యజ్ఞమునందు మదిరాపానము, వివాహము ద్వారా స్త్రీ సాంగత్యము, యజ్ఞముల ద్వారా మాంసభక్షణములు కొన్ని మార్లు అనుమతించబడును. చూడండి, అట్టి నిర్దేశములు ఒకానొక తరగతికి చెందిన పురుషులకే గాని సర్వులకు కాదు. చూడండి, ఒక ప్రత్యేక తరగతికి చెందిన మానవులకే వేద నిర్దేశితములైనందున ప్రవృత్తి మార్గావలంబులచే నిర్వహింపబడు అట్టి కర్మలు అధర్మముగా పరిగణింపబడవు. చూడండి, శాస్త్రాలు ఏం చేస్తున్నాయట? ఎవరైతే శాస్త్రబద్ధంగా ఇంద్రియభోగం చేద్దాం అనుకుంటారు, అంటే సాధారణంగా ఈ మద్యం, మాంసం, జూదం, వ్యభిచారంలో నిమగ్నం అవ్వాలనుకునే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఇక్కడ చెబుతున్నారు. చూడండి, తమో గుణయుతులై. చూడండి, భగవద్గీతలో మనకి ప్రకృతి త్రిగుణాలు అనేటువంటివి ఉన్నాయి కదా. సత్వగుణంలో ఉండేవాడు ఎలా ఉంటాడు, రజోగుణంలో ఉండేవాడు ఎలా ఉంటాడు, తమో గుణంలో ఉండేవాడు ఎలా ఉంటాడు, వీటి గురించి మనకి వివరణ ఉంది. సత్వగుణంలో ఉన్నవాడు సురాపానం చేయాలనుకుంటాడా? అంటే మద్యం స్వీకరించాలనుకుంటాడా? లేదు. మాంసం లేదు, జోదం లేదు, వ్యభిచారం లేదు. చూడండి, కానీ వీటిని ఎవరు కోరుకుంటారంటే తమో గుణంలో ఉన్నవారు అనమాట. తమో గుణం అంటే అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే మద్యం, మాంసం, జోదం, వ్యభిచారానికి ఆకర్షితులు అవుతారు. అయితే వాటినే చూడండి, ఆ 4 పనులు చేయాలని ఉంటుంది, కానీ అదే సమయంలో వాటి వల్ల అంటే వాడికి మళ్ళీ పాపభీతి ఉందనుకోండి. అమ్మో, ఈ 4 చేస్తే మళ్ళీ నాకు ఏమైనా పాపం అంటుకుంటుందేమో అనే భయం ఉన్న వాళ్ళ కోసం శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే కొన్ని రకాల ప్రక్రియలు చెబుతున్నాయి. ఆ విధంగా చేస్తే వాళ్ళు వాటి నుంచి బయటపడతారని చెప్పి. దానికి ఏమన్నారంటే ఇక్కడ చూడండి, ఎందుకంటే ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి జీవికి ఈ 4 కూడా ప్రవృత్తులు అన్నమాట. చూడండి, పుట్టిన ప్రతి జీవి యొక్క స్వభావం అంటే ఈ భౌతిక శరీరం స్వీకరించిన ప్రతి జీవి కూడా దానికి 4 ఖచ్చితంగా ఉండి తీరతాయి. ఏమిటవి? ఆహారం, నిద్ర, భయం, మైథునం. చూడండి, ఈ శరీరం అనేది ఉందంటే ఈ 4 ఉంటాయి. ఉండవా చెప్పండి? శరీరం ఉంటే ఆహారం స్వీకరించవా? నిద్ర అనేది అవసరమే కదా, మైథునం అనేది ఉంది, ఎవరికి వారు రక్షించుకోవడం అనేటువంటిది ఉంటుంది. ఈ 4 ఎలా తప్పించగలరా చెప్పండి? కాబట్టి ఈ 4 అనేవి ఉన్నాయి. అందుచేతనే ఇక్కడ ఏమంటున్నారంటే మనం ఒకవేళ ఈ జీవులకు శిక్షణ ఇవ్వకపోతే, అంటే సరైన ట్రైనింగ్ ఇవ్వలేదనుకోండి, మనం శిక్షణ దేనికి ఇస్తారు చెప్పండి? బాగుపడడానికా, చెడిపోవడానికా? దేనికి ఇస్తారు? బాగుపడడానికి. అసలు ట్రైనింగ్ అంటేనే బాగుపడడానికి, అంతేకాని ట్రైనింగ్ అంటే చెడిపోవడానికైనా ఎవడు అనుకోడు. అనుకుంటారు ఎవరన్నా? లేదు కదా. కానీ మనం బాగుపడడానికి ట్రైనింగ్ ఇవ్వకపోతే బై డిఫాల్ట్గా వాడు ఏమవుతాడు? చెడిపోతాడు. అవునా? ఒకవేళ పిల్లల్ని మనం ఏం చేస్తామంటే వాడికి వాడే నేర్చుకుంటాడులే అని వదిలేస్తే ఏమవుతారు చెప్పండి? వాళ్ళు చెడిపోతారా, బాగుపడతారా? యాక్సిడెంటల్గా బాగుపడినవాడు ఎవడన్నా ఉన్నాడా? లేదు.
యాక్సిడెంటల్గా అయితే సహజంగా వాడికి వాడే బుద్ధి పుట్టి వాడే బాగుపడేవాడు ఎవడు ఉండడు చూడండి. దానికి ఒక సహాయం అనేది అవసరం. కాబట్టి శిక్షణ అనేది దేనికోసం కావాలంటే బాగుపడడానికి కావాలి. ఒకవేళ ఆ శిక్షణ లేకపోతే ఏమవుతుంది? చెడిపోతారు. అందుకే శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే భౌతిక ప్రపంచంలో నువ్వు గనక వాడికి శిక్షణ ఇవ్వకపోతే మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం అనేది తప్పనిసరిగా వాడు పట్టుకుంటాడు చూడండి. వీటికి ఏమన్నా యూనివర్సిటీలు ఉన్నాయా? లేకపోతే మందు ఎలా తాగాలని నేర్పించే యూనివర్సిటీలు, మాంసం ఎలా తినాలని చెప్పే యూనివర్సిటీలు, వ్యభిచారం ఎలా చేయాలి, జోదం ఎలా ఆడాలి, వీటికి ఏమన్నా యూనివర్సిటీలు ఉన్నాయా? లేవు. జోదం ఎలా ఆడాలో చెప్పే యూనివర్సిటీలు ఉన్నాయి. అవును. ఉదాహరణకి స్టాక్ బ్రోకింగ్ ఎలా చేయాలో నేర్పే ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి లేదా? షేర్లలో ఎలా పెట్టుబడి పెట్టాలి, ట్రేడింగ్ ఎలా చేయాలి, మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ట్రేడింగ్ చేయాలి, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ చూడండి. ఉదాహరణకి ఈ ఎంబీఏ చదివే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫైనాన్స్ అనే ఒక స్ట్రీమ్లో వెళ్ళినట్లయితే వాళ్ళకి ఇంటర్నేషనల్ ఫైనాన్స్ అని అంటారు. అందులో షేర్ మార్కెట్లు ఏమిటి, వాటిలో ఎలా పెట్టుబడి పెట్టాలి ఏమిటి, అది జోదం. అది వాస్తవానికి శాస్త్రం ఏం చెప్తుందో జోదం అని చెప్తుంది. అయితే ఇప్పుడు అది జోదంగా ఎవరు పరిగణించట్లేదు, అది ఒక సాధారణ వ్యవహారం అయిపోయింది. అంటే ఇప్పుడు జోదానికి కూడా ఇప్పుడు శిక్షణ ఇస్తున్నారన్నమాట. లేకపోతే అంటే కొన్ని అఫీషియల్గా కాకపోయినా అన్అఫీషియల్గా కొన్ని ఉండొచ్చు. ఉదాహరణకి ఎవరైనా క్రికెట్ బుక్కీగా మారాలనుకుంటే వాడికి కొంత ట్రైనింగ్ అవసరం. మిమ్మల్ని తీసుకెళ్ళి క్రికెట్ బుక్కీగా చేయమంటే మీరేం చేస్తారు? మీకు ఏమైనా తెలుసు దాని గురించి? ఏం తెలియదు. కొంత ట్రైనింగ్ ఇవ్వాలి దానికి. అలాంటి వాడికి అన్అఫీషియల్గా కొన్ని ట్రైనింగ్ అనేది ఉంటుంది కొంత. ఏమైనప్పటికీ అధికారికంగా అయితే ఈ మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం వాటికి శిక్షణ ఎవరు బాగుపడే శిక్షణ ఇవ్వకపోతే బై డిఫాల్ట్గా ఈ 4 అబ్బుతాయి వాడికి. అవునా కదా? వదిలేస్తే మీ పిల్లల్ని వదిలేశారనుకోండి రోడ్డు మీద, అలాగా అంటే రోడ్డు మీద వదిలేటువంటి చెప్పేది వాళ్ళకి ఏది మంచి ఏది చెడు అని చెప్పకుండా వదిలేస్తే వాడు ఖచ్చితంగా చెడే తీసుకుంటాడు. మంచి తీసుకునే అవకాశాలు చాలా చాలా తక్కువ, ప్రాబబిలిటీ తక్కువ అనమాట బాగా. కాబట్టి శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఈ మద్యం, మాంసం, జోదం, వ్యభిచారంలో నిమగ్నం అవ్వాలి అని అనుకోవడం జీవికి సహజము అని చెప్తున్నాయి భౌతిక ప్రపంచంలో. మరి సహజంగా ఉన్నటువంటివి కదా అని చెప్పి వదిలేస్తే పాడైపోతాడా జీవుడు, లేకపోతే బాగుపడతాడా చెప్పండి? పాడైపోతాడు. అందుకే శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఈ 4టిని నియంత్రించడానికి కొన్ని విధానాలు చెప్పబడ్డాయి. అసలు ఈ 4టిలో నిమగ్నం అవ్వకుండా ఉంటే శ్రేష్టం. కానీ కొన్ని జీవులు ఈ 4 కావాలన్నమాట చూడండి, లేకపోతే వాడికి కష్టం. అలాంటి జీవులనే తమో గుణంలో ఉండే జీవులు అంటారు. అంటే అవి లేకపోతే మనం బతకలేమేమో అనుకునేవాళ్ళు అనమాట. అయ్యో మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం ఇవి లేకపోతే ఎలాగా, నా ప్రాణం పోతుంది చూడండి. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, కొంతమంది తాగుబోతులు వస్తుంటారు మా దగ్గరికి. వాడు వచ్చి ఏమంటాడంటే, వాడు వచ్చి వేదాంతం మాట్లాడుతుంటాడు మన దగ్గర. వాడు అంటాడు, నేను ఇంకా రేపటి నుంచి నేను మందు మానేస్తాను స్వామి, నాకు ఏదో ఒక మాల ఇచ్చేయండి అని చెప్పి అంటాడు. నా మెడలో మీరు మాలేసేస్తే నేను రేపటి నుంచి మందు మానేస్తానని చెప్పి అంటాడు. ఇలాంటి వాళ్ళు ఉంటారు చాలామంది చూడండి. వాళ్ళు అంతా బాగానే మాట్లాడతారు, కానీ చివరిలో ఈ ఒకటే నేను మానలేకపోతున్నానండి, ఇది లేకపోతే నేను చనిపోతానేమో భయం వేస్తుందండి అని చెప్పి అంటాడు. అంటే తారాస్థాయికి చేరుకుందనమాట పరిస్థితి. కాబట్టి అలాంటి వాళ్ళను కూడా శాస్త్రాలు గుర్తించి ఏం చేశాయంటే వాడికి కూడా ఒక విధానాన్ని ఇచ్చారనమాట చూడండి. ఇది అర్థం చేసుకోవడం చాలా సులభం. ఇప్పుడు మద్య నిషేధం అనేది పెట్టింది ప్రభుత్వం అనుకుందాం, ఏమవుతుంది ఇప్పుడు చెప్పండి? చాలాసార్లు ప్రయత్నించారు ఆ విధంగా మద్య నిషేధం చేద్దామని. అంటే అందులో చిత్తశుద్ధి ఉండదు, అది వేరే విషయం. ఏమవుతుంది, జనం కొంతమంది రోడ్ల మీదకి వచ్చి పిచ్చెక్కినట్టుగా డ్యాన్స్ వేయడం, లేకపోతే బట్టలు చింపేసుకోవడం, చనిపోతాననుకోవడం, లేకపోతే కొంతమంది ఆత్మహత్య చేసుకోవడం, ఇలాంటివి చేస్తుంటారు ఇది మద్యం ఆపేస్తే. మరి వాళ్ళకి ఏదో ఒక విధానాన్ని చూపించాలా లేదా చెప్పండి? వాళ్ళని వదిలేస్తే కుదురుతుందా? లేదు. వాళ్ళ స్థాయిలో వాళ్ళకి ఏదో ఒక విధానం చూపించాలి. కాబట్టి మన వైదిక శాస్త్రాల్లో అలాంటి వాళ్ళకి కొన్ని విధానాలు చెప్పారు. అంటే ఈ మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం అనేటువంటి వాటిని ఏం చేయడం కోసం, రెగ్యులేట్ చేయడం కోసం, నియంత్రించడం కోసం కొన్ని విధానాలు చెప్పారు. ఏమిటది ఇక్కడ చెప్పారు చూడండి. ఏమిటట అవి అంటే సౌత్రామణి యజ్ఞమునందు మదిరాపానము. సౌత్రామణి యజ్ఞం ఒకటి ఉందట. ఇప్పుడు దాని గురించి ఎవరికి తెలియదు, అది అవసరం లేదు కూడా. ఇప్పుడు శుభ్రంగా ఎవరికెవరికి వెళ్ళి
మద్యం దుకాణానికి వెళ్ళి మద్యం తాగలిగినప్పుడు యజ్ఞం ఎవడు చేస్తాడు చెప్పండి? చేస్తాడు ఎవడన్నా? చేయడు. కాబట్టి దాన్ని తీసేయండి. ఒకవేళ ఎవరైనా చేయాలనుకుంటే సౌత్రామణి యజ్ఞం అని ఒకటి ఉందట. దానివల్ల మదిరాపానం అనేటువంటిది నియంత్రించబడుతుంది ఆ విధంగా చేయడం వల్ల. ఇక వివాహము అనేటువంటి దాని ద్వారా స్త్రీ సాంగత్యం అనేది నియంత్రించబడుతుంది. చూడండి, మనం చెప్పుకున్నాం కదా, ప్రతి జీవికి ఈ కామభోగం అనుభవించాలనేటువంటిది ఉంటుంది. అంటే వ్యభిచారం చేయడం అనే లక్షణం ఉంటుంది. మరి ఈ వ్యభిచారాన్ని నియంత్రించడం కోసం ఏం చేశారంటే దాన్ని లీగలైజ్ చేశారు. ఎలా చేశారట అంటే దాన్ని వివాహ ప్రక్రియ అని చెప్పన్నారట. అంటే బాబు నువ్వు ఒక బాధ్యత అనేది స్వీకరించాలి. ఏ విధంగా అయితే మద్యం అనేటువంటిది ప్రభుత్వం చేత అది ఒక రెగ్యులరైజ్ చేయబడిందో, అలాగే ఈ జీవిలో ఉండేటువంటి ఈ కామ ప్రవృత్తిని కూడా నియంత్రించడం కోసం వివాహం అనే సంస్కారాన్ని పెట్టారు. ఆ సంస్కారం అంటే ఏమిటంటే నియంత్రిస్తుంది, అంటే దానికి ఒక పరిధి గీస్తుంది. నువ్వు ఈ పరిధిలోనే భోగించాలి, బయటికి వెళ్ళడానికి కుదరదు. అర్థమైంది కదా? మన వైదిక సమాజంలోనే కాదు, మనం ప్రపంచంలో అనేక రకాల సంస్కృతుల్లో మనం చూస్తే ఈ పాలీగమి అనేది ఉండేది. పాలీగమి అంటే ఏమిటి? బహుభార్యత్వం అనేటువంటిది మనకి ఈ మధ్యకాలం వరకు తెలిసిందే. భారతదేశంలో కూడా ఒకే వ్యక్తికి ఎంతోమంది భార్యలు ఉండడం. నేను చెప్పేది హిందూ సమాజంలో కూడా. అవునా కదా? చెప్పండి. ఇప్పుడు అదేదో చట్టం తీసుకొచ్చి దాన్ని నియంత్రించారు, కానీ పూర్వం అది ఉండేది. దేనికోసం? కానీ అక్కడ ఒక నియమం పెట్టారు. ఏమిటి? సరే, నువ్వు పురుషుడు అయి ఉండి నువ్వు పోషించగలిగితే నువ్వు ఎంతమందినైనా వివాహం చేసుకోవచ్చు, వారికి ఇబ్బంది లేకపోతే. రెండు, నువ్వు వాళ్ళందరినీ కూడా సక్రమంగా పోషించగలిగి ఉండాలి. ఆ శక్తి ఉంటే ఎంతమందినైనా వివాహం చేసుకోవచ్చు. అది ఆ మధ్యకాలం వరకు ఉన్నదే. తర్వాత దాన్ని తీసివేశారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? నువ్వు ఎవరినైతే ధర్మబద్ధంగా వివాహం చేసుకున్నావో వారి యొక్క బాధ్యతను పూర్తిగా స్వీకరించాలి. ఆ విధంగా నీకు కలిగినటువంటి సంతానాన్ని పోషించేటువంటి బాధ్యత నీదే. చూడండి, ఆ విధంగా ఏం చేస్తున్నారు? ఈ కామ ప్రవృత్తి అనేటువంటి దాన్ని నియంత్రణ చేస్తుంది అనమాట. చూడండి, అదే వివాహ సంస్కారం అంటే కామ ప్రవృత్తిని సంస్కరించడమే వివాహం అనేటువంటి వ్యవస్థ. ఇక తర్వాత ఏం చెప్పారు? యజ్ఞముల ద్వారా మాంసభక్షణము. చూడండి, యజ్ఞముల ద్వారా మాంసభక్షణం అంటే మనకి వైదిక శాస్త్రాల్లో చూసినట్లయితే కొన్ని యజ్ఞాల్లో జంతువులను బలి ఇవ్వడం అనేది ఉంది. ఆ విధంగా వారు ఏం చేసేవారంటే ఆ యజ్ఞం చేస్తే తప్ప వాడు మాంసాహారం తినడానికి లేదనమాట. చూడండి, అది పెద్ద ప్రక్రియ ఉంటుంది. ఆ యజ్ఞం చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అనమాట అది కూడా. కాబట్టి వాడేమనుకునేవాడు, ఎందుకు లేదు అంతా చేసే బదులు మానేస్తే పోయి అనుకునేవాడు. ఎందుకంటే వాడు ధర్మబద్ధంగా ఆలోచించేవాడు కాబట్టి. కానీ ఆ శక్తి ఉన్నవాడు ఏం చేసేవాడు అంటే వాడు ఆ విధంగా యజ్ఞం చేసేవాడు, చేసి ఆ విధంగా తినేవాడు. ఆ విధంగా దాన్ని నియంత్రించారనమాట. కాబట్టి ఏమిటంటే ఇవన్నీ ఒక ప్రత్యేక తరగతి వాళ్ళ కోసమే చెప్పబడ్డాయి, కానీ ఇవి అందరికీ కోసం చెప్పబడలా. చూడండి, ఇక్కడ చెప్తున్నారు, ప్రవృత్తి మార్గావలంబులచే నిర్వహింపబడు అట్టి కర్మలు అధర్మముగా పరిగణింపబడవు. చూడండి, ఒకవేళ ఆ నియమాన్ని పాటిస్తూ వాడు కనుక పని చేస్తే అది అధర్మంగా పాటించబడదు, అధర్మంగా పరిగణించరట దాన్ని. ఎవరికిది? ప్రవృత్తి మార్గావలంబులు. ప్రవృత్తి అంటే ఏమిటి అర్థం? ప్రవృత్తి, వాడి ప్రవృత్తి అలాంటిదండి అంటాం, అంటే వాడి స్వభావం అలాంటిదండి అని అర్థం. అంటే వాడి ఏమంటాం దాన్ని, వాడి యొక్క నైజం అలాంటిది అనమాట. చూడండి, కాబట్టి వాళ్ళు ఆ విధానాన్ని అనుసరిస్తే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రభుత్వం ఉంది, ఎన్నో బెల్ట్ షాపులు అవి ఉంటాయి, మద్యం దుకాణాలు ఉన్నాయి, రెస్టారెంట్ ఉంటాయి, బార్ అండ్ రెస్టారెంట్ ఉంటాయి. వాటన్నిటికీ ప్రభుత్వం అనుమతి ఉంది కదా. అంతేగాని పోలీసులు వచ్చి అడ్డగోలుగా రెస్టారెంట్లు దూరి ఎవడో మందు తాగేవాడిని పట్టుకుని అరెస్ట్ చేస్తే కుదురుతుందా? కుదరదు. ఎందుకంటే వాడేం తప్పేం కాదు, ఎందుకంటే ప్రభుత్వం అనుమతించింది కాబట్టి. అలాంటి వాళ్ళ కోసం శాస్త్రాల్లో కొన్ని విధానాలు అనేవి చెప్పబడ్డాయి. ఒక మనిషి ఆహారం మరొకరికి విషము కావచ్చునన్న సంగతి తెలిసినదే కదా. అదే విధముగా తమో గుణమునందున్న వారికి ఏది నిర్దేశింపబడినదో అదే సత్వగుణమునందున్న వానికి విషప్రాయము కావచ్చును. చూడండి, వన్ మ్యాన్స్ ఫుడ్ ఈజ్ అదర్ మ్యాన్స్ పాయిజన్ అని చెప్పి అంటారు. చూడండి, అంటే నా శరీర తత్వానికి తగినది ఏదైతే ఉందో అది మరొకటి తింటే వాడికి జబ్బు చేయొచ్చు. అదే కదా. కాబట్టి అందుకే శాస్త్రాల్లో చెప్పబడినవి ఏవైతే ఉన్నాయో చాలా జాగ్రత్తగా వాటిని మనం తీసుకోవాలన్నమాట. ఎందుకంటే వైదిక శాస్త్రాల్లో ఎంతో వైవిధ్యం అనేది ఉంది, వెరైటీ అనేది ఉంది.
అంతేగాని ఇతర మత వ్యవస్థల్లాగా అందరికీ మూకుమ్మడిగా ఒకే నియమం కాదు. అలా లేదు అసలు ఎప్పుడు కూడా. ఎందుకంటే వైదిక జీవన విధానంలో ఈ గుణం అనేటువంటి దాన్ని గుర్తిస్తారనమాట. చూడండి, బేసిక్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది, మనుషులందరూ ఒక్కటి కాదు, ఒక్కొక్కడు ఒక్కొక్క గుణంలో ఉంటాడు. చూడండి, ఒకడు సత్వగుణంలో, ఒకడు రజోగుణంలో, ఒకడు తమో గుణంలో, ఒక్కొక్కడు ఒక్కొక్క గుణంలో ఉంటాడు. మరి ఒక్కొక్కడు ఒక్కొక్క గుణంలో ఉంటే అన్ని గుణాల వారికి ఒకే విషయాన్ని ఎలా ఇస్తారు మీరు చెప్పండి? ఇప్పుడు ఉదాహరణకి స్కూల్లో లేదా కాలేజ్ అంటాం. ఇప్పుడు ఒక స్కూల్ తీసుకోండి, 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్కూల్ ఉంది. స్కూల్ అంటే ఏం నేర్పుతారు? అక్కడ పాఠాలు నేర్పుతారు, అవునా? పాఠాలు నేర్పుతారు కదా. అలా అని చెప్పి ఆ ఎల్కేజీలో ఉన్నవాడికి ఆ సైన్ తీటా కాస్ తీటా అని చెప్తే వాడికి ఏమైనా అర్థమవుతుందా? అర్థమవుతుందా వాడికి? అర్థం కాదు. ఇప్పుడు ఆ ఎల్కేజీలో ఉన్నవాడికి వెళ్ళి ఏదో వేరే సింబల్ వేసామనుకోండి, తీటా లేదా ఆల్ఫా బీటా సింబల్ వేసామనుకోండి, ఇదేమిటి నీకు ఏబిసిడీలు కూడా రావా ఏంటి, ఏని పట్టుకుని ఆల్ఫా అంటావేంటి, బీని పట్టుకుని బీటా అంటావేంటి అంటాడు వాడు. అంతేనే కదా. ఇప్పుడు ఒకటో తరగతి 3వ తరగతి 2వ తరగతి వరకు ఏం నేర్పుతాం మనం? 2కి 2 జోడిస్తే 4 అవుతుంది, 5లోంచి 3 తీస్తే 2 వస్తుంది అని చెప్పి నేర్పిస్తాం. 8వ తరగతి అలా వెళ్ళిన తర్వాత 2లోంచి 5 తీస్తే ఎంత అని ప్రశ్న వేస్తారు. అది కూడా ఉంది కదా, 2లోంచి 5 తీయచ్చా లేదా? 2లోంచి 5 తీస్తే -3 అని చెప్పి అంటాం. కానీ 2వ తరగతి వాడి దగ్గరికి వెళ్ళి 2లోంచి 5 తీస్తే ఎంత అని అనుకో, ఇదేమిటి నీకు ఏమైనా పిచ్చా, 2లోంచి 5 ఎలా తీస్తారంటాడు వాడు, అవునా కదా. కాబట్టి రకరకాల స్థాయిల్లో ఉన్న వాళ్ళకి రకరకాల విధానాలు అనేవి చెప్పబడ్డాయి. అది మనం గుర్తించకపోతే అది అధమమైనటువంటి విధానంగా మనం చెప్పుకోవాలి. చూడండి, అంటే పరిస్థితిని బట్టి విధానం అనేది మనం చెప్పకపోతే అది అధమ స్థాయిలో ఉన్నటువంటి మత విధానంగా చెప్పాలి. చూడండి, ఏ మత విధానం అయితే జీవుల్లో ఉన్నటువంటి వైవిధ్యాన్ని గుర్తించదో, వెరైటీ ఆఫ్ కాన్షియస్నెస్, ఎందుకంటే ఒక్కొక్క జీవి యొక్క చేతనం ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి వాడి చేతనాన్ని బట్టి వాడికి ఒక నియమం చెప్తాయి వైదిక శాస్త్రాలు. ఎందుకంటే చాలామంది అవగాహన లేకుండా ఈ వైదిక శాస్త్రాలను నిందిస్తూ ఉంటారనమాట. ఏమిటంటే ఇన్ని రకాల ఉపదేశాలు చెప్తారు, ఒక దగ్గర ఏమో అలా అంటారు, ఒక దగ్గర ఇలా అంటారు, ఒక దగ్గర అలా ఉంది, ఒక దగ్గర ఇలా ఉంది, అసలు అర్థం పర్థం లేకుండా ఇదంతా కల్పితమేమో అని చెప్పి అనుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకు ఇన్ని రకాల పరస్పర విరుద్ధమైన ఉపదేశాలు కనిపిస్తున్నాయి? కారణం ఏమిటి అంటే, అనేక రకాల చైతన్యం కలిగినటువంటి వాళ్ళు, అనేక రకాల గుణాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి అనేక రకాల నిర్దేశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అందుకే శాస్త్రాన్ని ఎప్పుడు కూడా బజార్లో దొరుకుతుంది కదా అనో, లేకపోతే ఇంటర్నెట్లో ఫ్రీగా డౌన్లోడ్ అవుతుంది కదా అని చెప్పి ఆ విధంగా చదవకూడదు అనమాట. దానికి ఒక విధానం ఉంటుంది. ఏ విధంగా అయితే ఇంటర్నెట్లో దొరుకుతున్నాయి కదా అని చెప్పి కార్డియాలజీకి సంబంధించినటువంటి పుస్తకాలు డౌన్లోడ్ చేసుకుని చదివేసి కత్తెర పట్టుకుని బయటికి బయలుదేరి నేను చేస్తాను ఆపరేషన్లు అంటే కుదురుతుందా చెప్పండి? లేదు. మరి అది కుదరనప్పుడు ఇలాగ కుదురుతుంది. కాబట్టి ఎవడికి వాడు ఎవడు ఇష్టం వచ్చినట్టుగా వాడు నేను చదివేసుకుంటాను శాస్త్రం, నాకు వీళ్ళొచ్చు కాబట్టి నేను వేదం చదివేస్తానంటే కుదరదు. చూడండి, ప్రతిదానికి ఒక విధి విధానాలు అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే, తమో గుణంలో ఉన్నవాడికి ఏదైతే చెప్పారో సత్వగుణంలో ఉన్నవాడికి అది విషం లాంటిది అనమాట. కనుకనే ఒకానొక తరగతికి చెందిన మనుషుల కొరకై ఉన్నటువంటి శాస్త్ర నిర్దేశములను అధర్మముగా ఎన్నడను భావింపరాదని శ్రీల జీవగోస్వామి వారు ధృవీకరించింది. కాబట్టి తమో గుణంలో ఉన్నవాడికి ఏదైతే చెప్పబడిందో ఆ తమో గుణంలో వాడు అదే చేస్తాడు. మరి దాన్ని పట్టుకుని వేరే వాడు వచ్చి నువ్వు చేసేది అధర్మం అంటే కుదరదు. వాడి వరకు అది ధర్మమే, అది ఇక్కడ చెప్తున్నారు. కానీ వాస్తవ దృష్టితో గాంచినచో ఆ కర్మలన్నీయును అధర్మములే, వాటిని ఎన్నడూనూ ప్రోత్సహించరాదు. చూడండి, అల్టిమేట్ లెవెల్ నుంచి చూస్తే అది అధర్మమేనా కదా చెప్పండి. సరే, తమో గుణంలో ఉన్నవాడికి చెప్పారు ఏమని, సరే నువ్వు మందు తాగాలంటే ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చినటువంటి ఏమంటారు దాన్ని, బెల్ట్ షాప్కి వెళ్ళి తాగు అని చెప్పి అన్నాం. అంటే తాగుబోతు వాడు వాదించవచ్చు ఏమని, ఇంట్లో భార్య అంటుంది ఏమైనా నువ్వు ఏమిటి ఇలా తాగి వస్తున్నావు, నీ వల్ల మొత్తం కుటుంబం అంతా నాశనం అయిపోతుంది, నువ్వు చేసే పనుల వల్ల అప్పుల పాలు అయిపోతున్నాం మనం, పిల్లలు చెడిపోతున్నారు, అది అని చెప్పంటే అంత తప్పే ఉంది అందులో. ప్రభుత్వం వాళ్ళు ఎందుకు లైసెన్స్ ఇచ్చారు? ప్రభుత్వం వాళ్ళు లైసెన్స్ ఇచ్చారు కాబట్టి నేను తాగుతున్నాను అన్నాడు అనుకోండి. మరి తాగేసి ఇంటికి వచ్చి
పెళ్ళాన్ని కొట్టేవాళ్ళు, లేకపోతే ఇంట్లో ఉన్న డబ్బులు మొత్తం పట్టుకెళ్ళి చివరికి మంగళసూత్రాలు కూడా తాకట్టు పెట్టి తాగేవాళ్ళు ఉన్నారు. మరి ఎవరన్నా వచ్చి అదిగో ఇదంతా కూడా ప్రభుత్వం తప్పే, ప్రభుత్వం ఎందుకు షాపులు పెడుతుంది, కాబట్టి ప్రభుత్వమే దీనికి సమాధానం చెప్పాలంటే కుదురుతుందా? మళ్ళీ లేదు. ఇది అర్థం చేసుకోవాలి మనం. అలాగా వాదించలేం. తాగేవాడు లేదు కదా, ప్రభుత్వం అనుమతిస్తుంది కదా, ప్రభుత్వం అనుమతి ఇచ్చిందంటే తప్పు అయితే ప్రభుత్వం అనుమతిస్తుందా, కాబట్టి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందంటే మనం తాగుడు మంచిదే అని అన్నాడు అనుకోండి, అది కూడా సరైన వాదనేనా? కాదు. కాబట్టి అనేక స్థాయిల్లో ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. కానీ అల్టిమేట్గా మనం చూస్తే తాగుడు మంచిదని ఎవరు చెప్తారు చెప్పండి? త్రాగడం మంచిదని మనం చెప్తామా? అదే ఇక్కడ చెప్తున్నారు. వాస్తవ దృష్టితో చూస్తే ఈ మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం అనేటువంటివి ఏవైతున్నాయో ఆ 4 కూడా తప్పే. మరి అదేంటంటే వేదాల్లో ఇలా చేయమని చెప్పారు కదా అంటే, నువ్వు ఆ స్థాయిలో ఉన్నావు కాబట్టి, నువ్వు అది చేయకపోతే నువ్వు చస్తావు కాబట్టి నీ కోసం అది చేయమని చెప్పారు. అది నీ వరకు అది సమ్మతం, కానీ వాస్తవంగా చూస్తే అది సమ్మతం కాదు. చూడండి, కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే వాటిని ఎప్పుడు కూడా మనం ప్రోత్సహించకూడదు. చూడండి, ప్రోత్సహించకూడదా? ఎప్పుడు ప్రోత్సహించకూడదు. చూడండి, మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం వీటిని ఎప్పుడు ప్రోత్సహించకూడదు మనం. ఎవరో కొన్ని వర్గాల వాళ్ళకి అది అవసరం అని చెప్పి దాన్ని అందరికీ కూడా మంచిదని ఎలా చెప్తాం చెప్పండి? ఇప్పుడు వచ్చినటువంటి సమస్య అది. ఎవడికో ఏదో సందర్భంలో ఏదో చెప్తాడు, దాన్ని ఇంక మొత్తం అందరూ అదిగో. ఇప్పుడు కృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి యుద్ధం చేయమని చెప్పాడు. ఎందుకని అర్జునుడికి యుద్ధం చేయమని అంటే, అర్జునుడు క్షత్రియుడు కాబట్టి, క్షత్రుడి స్వధర్మ యుద్ధం చేయడం. దాన్ని పట్టుకుని ఎవడేమంటాడు, అదిగో చూసావా భగవద్గీతలో కృష్ణుడు హింసను ప్రేరేపిస్తున్నాడు అంటాడు ఒకడు. చూడండి, హింసను ప్రేరేపించడం ఏంటి? అర్జునుడు క్షత్రియుడు కాబట్టి అర్జునుడి యొక్క డ్యూటీ క్షత్రియుడికి ధర్మ యుద్ధం చేయడం, కాబట్టి అర్జునుడిని చంపమంటున్నాడు, నిన్ను చంపమని చెప్పలా. అక్కడ నువ్వెవరవో చూడు ముందు. నువ్వు బ్రాహ్మణుడు అయితే ఆయన చెప్పాడు బ్రాహ్మణుడు ఏం చేయాలో ఆ పని చేయి. నువ్వు వైశ్యుడు అయితే ఆ పని చేయి, శూద్రుడు అయితే శూద్రుడిగా ఉండు. అంతేగాని అర్జునుడికి యుద్ధం చేయమని చెప్పాడు కదా అని చెప్పి ప్రతి ఒక్కడు కత్తి పట్టుకుని బయలుదేరమని కాదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. శాస్త్రములందరి నిర్దేశములు అట్టి అధర్మమును ప్రోత్సహించుట కొరకు గాక దానిని క్రమముగా ధర్మ మార్గమునకు మళ్లించుటకే ఉద్దేశింపబడినవి. చూడండి, అర్థమైంది కదా? క్రమముగా ధర్మ మార్గమునకు మళ్లించుటకే ఉద్దేశింపబడినవి. ఎందుకు వాటిని అనుమతి ఇచ్చారంటే, ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా, ఎవడికి మాంసం తినాలని ఉంది, ఏం చేయాలంటే పెద్ద యజ్ఞం చేయాలి, చాలా ఖర్చుతో కూడుకునే యజ్ఞం. ఎందుకు అలాంటివి పెట్టారంటే వాడికి ఆ యజ్ఞం చేసే ప్రక్రియలో వాడికి అర్థమైపోతుంది ఇదంతా కూడా నాన్ సెన్స్, అంటే ఎంత కష్టపడి మనం మాంసం తినాల్సిన అవసరం లేదు, దీనికంటే ఇంద్రియ నిగ్రహణ కలిగి ఉండడం మేలు అనేది అర్థమవుతుంది. వాడికి ఆ తెలివి రావడం కోసమే దీన్ని ఏర్పాటు చేశారు. ఒక చక్కటి ఉదాహరణ, ఇప్పుడు కొన్ని దేశాల్లో వివాహ వ్యవస్థ లేదు కాబట్టి విచ్చలవిడిగా మైథునం అనేది జరుగుతుంది. ఎవరు ఎలా కావాలంటే అలా ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతుంటారు అనుకోండి, బాధ్యత లేదు అక్కడ. కానీ దానికి ఒక ఫుల్ స్టాప్ ఏంటంటే వివాహం అనేది పెట్టారనుకోండి. ఏమిటి వివాహం? ఓహో నీకు మైథునం చేయాలని ఉందా, అయితే చేయి, కానీ ఏం చేయాలి, నువ్వు ఒక స్త్రీని ధర్మబద్ధంగా నువ్వు భార్యగా స్వీకరించి నువ్వు మైథునం చేయి అని చెప్పి అన్నారు. వాడేం చేస్తాడు, ఓహో సరే ఇలా అనుమతిచ్చారు కదా అని చెప్పి వివాహం చేసుకుంటాడు. అప్పుడు ఏమవుతుంది, తుచ్చమైనటువంటి ఇంద్రియ సుఖం కోసం వాడి జీవితాంతం కష్టపడి పని చేయాల్సిందే. అవునా కదా చెప్పండి? అవునా? కుటుంబ పోషణార్థం మరి శాస్త్రాలు చెప్తున్నాయి కదా, ఏమిటది? పుంషస్త్రియోర్ మిథునీభావమేతత్. చూడండి, భాగవతం చెప్తుంది, పుంషః అంటే పురుషుడు, స్త్రియో అంటే స్త్రీ, పుంష స్త్రియోర్ మిథునీభావమేతత్ తయో హృదయ గ్రంథి మాహు. చూడండి, దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే స్త్రీ పురుషులు మైథున పరంగా ఆకర్షితులవుతారో వారి మధ్య హృదయంలో హృదయ గ్రంథి మాహు అంటే దృఢమైనటువంటి ముడి ఏర్పడుతుందట, బంధనం ఏర్పడుతుంది. దానివల్ల ఏమొస్తుంది, దాని బై ప్రొడక్ట్స్ ఏంటో చూడండి. పుంషస్త్రియోర్ మిథునీభావమేత తయోర్ హృదయ గ్రంథి మాహు అత గృహక్షేత్ర సుతాప్తవిత్తై. చూడండి, కాబట్టి ఆ ఆకర్షణ వల్ల దాన్ని నియంత్రించుకోలేకపోవడం వల్ల ఏం జరుగుతుందట, ఏమేం కావాలట, గృహం కావాలి కదా, ఇల్లు కావాలా లేదా చెప్పండి? వివాహం కానివాడు అనుకుని వాడు ఎక్కడైనా పడుకుంటాడు, వీళ్ళు ప్లాట్ఫామ్ మీద పడుకుంటాడు, బ్యాచులర్ గదుల్లో ఎక్కడ పడుకుంటాడు. కానీ వివాహం అయితే గృహం కావాలి. గృహ
క్షేత్రం అంటే ఏమిటి అంటే పూర్వం క్షేత్రం ఎందుకన్నారంటే వాడు మరి వ్యవసాయం చేయాలి కదా, మరి భార్య పిల్లల్ని పోషించాలి కదా. గృహ క్షేత్ర సుత అంటే ఇల్లుంది, భార్య ఉంది, సంపాదన ఉంది, మరి పిల్లలు కూడా కావాలి కదా, పిల్లలు లేకపోతే ఎలాగా. గృహ క్షేత్ర సుత ఆప్త, చూడండి ఇవన్నీ ఉన్నాయంటే ఆప్తులు, బంధువులు కావాలి, మళ్ళీ పొగిడేవాళ్ళు ఉండాలి కదా. అబ్బా బాగున్నాడే మీ అబ్బాయి, చాలా ముద్దొస్తున్నాడు, ఆ చీర చాలా బాగుంది, నగలు చాలా బాగున్నాయి, మీ ఆయన మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడా, ఇవి లేకపోతే ఎలా. గృహ క్షేత్ర సుత ఆప్త విత్తై, ఇవన్నీ వెళ్ళాలంటే ఏం కావాలి, ధనం కావాలి. చూడండి కాబట్టి ఎందుకు శాస్త్రం అలా చెప్పింది, నాయన విచ్చలవిడిగా తిరగొద్దు, నువ్వు నీకు మైథునం చేయాలనుంటే ఒక పని చేయి, వివాహం చేసుకో. ఎందుకు అలా చెప్పారంటే అది చేస్తే వాడికి అర్థమవుతుంది, ఓహో ఇదన్నమాట వ్యవహారం. కాబట్టి దీనికంటే తెలియని వాడు ఏమనుకుంటాడు, ఓహో మనం ఇంద్రియ నిగ్రహణ కలిగితే బాగుంటుంది. కాబట్టి ఎందుకోసం అంటే ఇది ప్రోత్సహించమని కాదు, అంటే మైథునాన్ని ప్రోత్సహించడం కోసం వివాహ వ్యవస్థ చెప్పలా, ఆ మైథున ప్రవృత్తిని నియంత్రించడం కోసం వివాహం అనేటువంటి వ్యవస్థను మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా పొరపాటున ఇక్కడ ఏమంటున్నారంటే ఇవన్నీ కూడా అధర్మాన్ని ప్రోత్సహించడానికి కాదు. ఎవడో తాగుబోతుడు వచ్చి అదిగో ప్రభుత్వం అనుమతి ఇచ్చింది కదా అందుకే నేను తాగుతున్నాను అన్నాడు అనుకోండి, ప్రభుత్వం ఇలా మద్యం షాపులకి లైసెన్సులు ఇచ్చేది తాగుబోతులను తయారు చేయడానికి, అదేనా ప్రభుత్వం యొక్క లక్ష్యం? వాస్తవానికి కాదు. అయితే ఇప్పుడు దాని మీద బాగా డబ్బులు వస్తున్నాయి కాబట్టి జనం అందరూ తాగుబోతులు అయితే బాగుంటుందని ప్రభుత్వాలు అనుకుంటున్నాయి, అది వేరే విషయం, రహస్యం అన్నమాట ఇది. కానీ వాస్తవ ఉద్దేశం అదే చెప్పండి, తాగుబోతులుగా తయారు చేద్దామన్నా సమాజాన్ని, లేదు కదా. అలాగే శాస్త్రాల్లో ఎక్కడెక్కడైతే అనుమతులు ఇవ్వబడ్డాయో మద్యం తాగడానికి, మాంసం తాగడానికి, లేకపోతే మైథునం చేయడానికి ఇచ్చారో అవి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇది వాటిని ప్రోత్సహించడానికి కాదు, వాటిని నియంత్రించడం కోసం, వాటి నుండి క్రమక్రమంగా వారిని దారి మళ్లించి ధర్మ మార్గం వైపు నడిపించడం కోసం అని చెప్పి అన్నారు. ఇలా మీరు చూస్తే ప్రతి సమాజంలో కూడా, ప్రతి మతంలో కూడా కొన్ని నియమాలు ఉంటాయి. మీరు చూడండి, ఇప్పుడు మంచినీళ్ళు తాగడానికి ఏమైనా నియమం ఉందా చెప్పండి? మందు తాగడానికి నియమం ఉంది, మంచినీళ్ళు తాగడానికి నియమం ఎందుకు పెట్టలేదు? అందుకే మంచినీళ్ళు తాగితే వాడేం చెడిపోడు కదా, అందుకని నియమం పెట్టాల. నియమం పెట్టారంటే మీరు ఒకటే అర్థం చేసుకోండి, ఒకటే రూల్ ఇక్కడ, ఏ వాటిలో నియంత్రణ నియమం ఉందో అది మనకి మంచిది కాదు కాబట్టి వాడికి నియమం పెట్టారు. మంచిదైతే ఎందుకు నియంత్రించాలి? పాల విషయంలో ఏమైనా నియంత్రణ ఉందా? ప్రభుత్వం ఏమైనా చెప్తుందా పాలు ఎవరు తాగినా సరే మాకు చెప్పి తాగాలని చెప్పి? లేదు కదా. కాబట్టి ఒకటే అర్థం చేసుకోండి, ఎక్కడెక్కడైతే శాస్త్రాలు ఒక నియమం పెట్టాయి ఏదైనా ఒక విషయంలో, ఎందుకు పెట్టాయంటే అది మనకు మంచిది కాదు కాబట్టి. మంచిది కాదు కాబట్టి నియమం పెట్టారు, మంచిదైతే నియమం పెట్టరు. తెలివి తక్కువ వాడు, బుద్ధి లేనివాడు ఏమనుకుంటాడంటే దేనికైతే నియమం పెట్టారో ఆ నియమం ఎందుకు పెట్టారంటే అది బాగా చెయ్యాలి కాబట్టి నియమం పెట్టారు అనుకుంటే అంతకంటే దారుణం ఏముంది చెప్పండి. ఇది ఇక్కడ ఉద్దేశం అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం చర్చించింది అందులో ఒక కొద్దిగా మాత్రమే చర్చించాం, మిగిలినది భగవంతుని చిత్తం అయితే మరుసటి రోజు మళ్ళీ మనం చర్చిద్దాం. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. అంతే కదా. మరి ప్రశ్న ఏమిటంటే ఈ రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వధశాలలా అంటే అవును వధశాలలే శాస్త్రబద్ధంగా, కబేళాలతో సమానం అంతే. ఈ ప్రాసెసింగ్ యూనిట్లు అన్నీ కూడా వధశాలలే, కబేళాలు ఇవన్నీ కూడా స్లాటర్ హౌసెస్. చేపలను వధిస్తున్నారు, రొయ్యలను వధిస్తున్నారు కదా. ఇవి కొన్ని చోట్ల కోళ్ళు వధిస్తారు, కొన్ని చోట్ల ఆవులు వధిస్తారు చూడండి. కాబట్టి ఇదొక హిపోక్రసీ అన్నమాట. హిపోక్రసీ అంటే పెద్ద కపట స్వభావం. ఏమిటంటే శాస్త్రాల్లో ఎక్కడ కూడా మినహాయింపులు ఇవ్వలేదు. అంటే పలానా జీవుని మీరు ఎంతైనా చంపొచ్చు అని ఎక్కడ చెప్పలా. ఎవరికి వాళ్ళు ఆవులు చంపేస్తున్నారు, అది చంపేస్తున్నారు, ఆవుల కబేళాలమే పెడతారు తప్ప మరి మేకల కబేళాలు, గొర్రెల కబేళాలు, మరి మన ప్రాంతంలో అయితే ప్రతి చోటన రొయ్యల కబేళాలు, చేపల కబేళాలు, వాటి సంగతి ఏమిటి చెప్పండి. దీన్ని హిపోక్రసీ అంటారు అనమాట. చూడండి. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ. శ్రీల ప్రభుపాద్ కీ జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.
संसार दावानलिलोका दानाय कारिण घनाघनत्यम् सकलन गुणार्णवश वन्दे गुरश्री चरणारविन्दम्